మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామలందరికీ శుభాలు కలుగుగాక. మరణాంతర స్థితి అనే కొత్త సిరీస్లో భాగంగా మనం ఇదివరకు 2 వీడియోస్ చేసుకున్నాం ప్రియులరా. మరణించిన వారి ప్రస్తుత స్థితి ఏంటో, తర్వాత తీర్పు, తర్వాత అంతిమ గతి ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే ఈ విషయంలో అనేకమైన తప్పుడు బాధలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. క్లారిటీ అనేది రావాలి. ఈ చివరి దినాల్లో జ్ఞానం అధికమవుతుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి క్లారిటీ రావాలి. అన్నిటికీ సర్దుబాటు కాలం వచ్చేంత వరకు ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉంటాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ దిద్దుబాటు రావాలి. సంఘంలో దిద్దుబాటు అనేది రావాలి. కాబట్టి ఏం జరుగుతుంది, మరణాంతరం ఏం జరుగుతుందనే తెలుసుకోవాలి. కాబట్టి మనం మొదటి వీడియోలో సరైన పునాది వేసుకున్నాం ప్రియులరా. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మనిషి పుట్టుక ఏంటో తెలియాలి ప్రియులరా. అది ఫస్ట్ పార్ట్లో మనం చూసాం. మొట్టమొదట అపవాది ఆడిన అబద్ధాన్ని మనం చూసాము. తర్వాత రెండో అబద్ధాన్ని కూడా చూసాం. మొదటి అబద్ధం మీరు చావనే చావరన్నాడు. తర్వాత మీరు దేవుళ్ళు అవుతారని రెండో అబద్ధం ఆడాడు. కాబట్టి ఈ 2 అబద్ధాలే ఆ రోజే ఒక పురుడు పోసుకున్నాయి. ఏంటది? మనిషి చనిపోయాక శరీరం మాత్రమే మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ అది ఎన్నటికీ చావు ఉండదు, అది బతికే ఉంటుంది అని ఒక ఇమ్మోర్టల్ సౌల్ అనే ఒక సిద్ధాంతాన్ని ఆ రోజే సాతానుగాడు విషబీజం వేశాడు. ఇప్పటికీ అది క్రైస్తవ సమాజం అత్యధికులు ఇదే చెప్తూ ఉంటారు. ఈ విషయంలో దిద్దుబాటు రావాలి సంఘానికి. ఆ తర్వాత మనిషి పుట్టుకేంటో చూసాం. దేవుడు ఆదాము చేసిన నిర్మాణం చూసాం ప్రియులరా. ఆదాముని నిర్మించి మట్టి నుంచి నిర్మించాడు ఆదాముని. ఆ తర్వాత జీవం లేనివాడుగా ఉన్నాడు. దేవుడు జీవవాయువు ఊదగా జీవాత్మ అయ్యాడని, బతికే వ్యక్తి అయ్యాడని మనం చూసాం ప్రియులరా. జీవవాయువు అనగా దేవుడు ఆత్మగా ఉన్న ఆదామును తీసుకొచ్చి సట్టి శరీరంలో పెట్టలేదు. దేవుని శక్తి అది, లైఫ్ ఫోర్స్. ఊపిరి అన్న ఆత్మ అన్న ఒకటైన చూసాం. తర్వాత మనిషి చనిపోయిన తర్వాత రివర్స్ జరుగుతుంది. మట్టికి మట్టి అయిపోతాడు. దేవుడు ఊపిరి అనుగ్రహించి దేవుని యొద్దకు వెళ్ళిపోద్దని చూసాం. కాబట్టి ఆత్మ బ్రతికే ఉంటుంది చనిపోయినా కూడా అనేది పచ్చి తప్పుడు బోధ అని మనం చూసాం ప్రియులారా. అది మనం ఎన్నో రుజువులు ప్రమాణాలు చూసాం. ఆ తర్వాత పార్ట్లో గత వీడియోలో మనం చూసాము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఒక కథనము క్రైస్తవ సమాజంలో ఉంది. ఇప్పుడు అది దిద్దుబాటు రావాలి ప్రియులారా. అది ఏంటంటే, క్రీస్తు చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన ఈ 3 రోజుల సమయంలో క్రీస్తు ఆత్మగా మరి నరకలోకం, పాతాళ లోకంలో మంచి భాగానికి అనగా పరదేశం ఒకప్పుడు అక్కడ ఉండేదంట. పరిశుద్ధులందరూ ఆత్మలు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయంట. అక్కడికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి ఆ చెరగా అంటే పరదేశిని పరలోకానికి షిఫ్ట్ అయిపోయారు. తర్వాత కొత్త నిబంధన విశ్వాసులు ఎవరైనా చనిపోతే డైరెక్ట్గా వారు పరలోకం వెళ్ళిపోతారు అని ఈ తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. మరి పోయిన వారం చూసాము ఆ తప్పుడు సిద్ధాంతం రావడానికి గల కారణం ప్రియులారా 5 వచనాలు. లోకా సువార్త 23వ అధ్యాయము, తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, తర్వాత కీర్తనలు 68వ అధ్యాయం, ఆ తర్వాత 1 పేతురు 3వ అధ్యాయము, ఆ పిమ్మట అల్టిమేట్గా లోక 16వ అధ్యాయం 19-31 వచనాలు. ఈ లేఖనాలను బట్టి లేఖనాలు అపార్థం చేసుకోవడం వల్ల వచ్చిన తప్పుడు సిద్ధాంతాలు ప్రియులరా. మరి యేసుప్రభువు వారు నిజంగా చనిపోయారంటే 3 రోజులు చనిపోయారు, ఆయన భూగర్భంలో ఉన్నారు. భూగర్భం అంటే చూసాం. షియోల్ అనే పదం తర్జుమా లోపం వల్ల ఇన్ని తప్పుడు పదాలు కూడా వచ్చాయి. షియోల్ అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే హెల్ అనుకున్నారు, ఒక అగ్నిగుండం, మండే అగ్నిగుండము అనుకున్నారు. కానీ ఆ షియోల్ అంటే కేవలం సమాధానం, చక్కగా పునాది మనం చక్కగా వేసుకున్నాం ప్రియులరా. గత వీడియోలో మనం ఈ క్రీస్తు వారు చనిపోయి ఆయన ఖచ్చితంగా 3 రోజులు బ్రతికి లేరు. ఆయన ఊపిరి దేవుని యొద్దకి వెళ్ళిపోయింది. 3 రోజులు ఆయన ఉనికిలో లేడు. యాక్చువల్గా ఈ టోటల్ సిసేషన్ అంటే ఆయన రెండవ మరణము యొక్క వెలను ఆయన చెల్లించాడు. నిజంగా క్రీస్తు బతికే ఉంటే ఆత్మగా 3 రోజుల టైంలో ఇంకా పునరుద్ధానం జరగకముందు బతికే ఉంటే పునరుద్ధానానికి అర్థం లేదని చూసాం ప్రియులారా. పునరుద్ధానంకు అర్థం ఉండదు. ఆయన బ్రతికే ఉంటే నిజంగా చనిపోయాడు. ఆయన మరణాన్ని రుచి చూశాడని చూసాం. ఆయన కత్రపట్టి ఆదాము అయితే మొదటి ఆదాముకు ఉన్న అనుభవాన్ని ఆయన ఎదుర్కోవాలి. కాబట్టి ఖచ్చితంగా 3 రోజులు ఆయన ఎక్స్టింక్షన్లో లేడు, అంటే జీవంలో లేడు. నిజంగా మన ప్రభువు అంత రిస్క్ చేశాడు మన కోసం. అయితే ఆయన పాపం చేయలేదు కాబట్టి మరణం ఆయన పట్టచాలలేదని బైబిల్ చెప్తుంది. అయితే
గత వీడియోలో అసలు మొదటి వచనానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. లోక 23లో నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని మాట అపార్థం చేయబడింది. అది కేవలం ఒక చిన్న కామా మార్కు టుడేకి ముందు పెట్టి ఇంత రాద్ధాంతం జరిగింది. టుడేకి అవతల పెట్టుంటే అసలు అంత జరగకపోదు. గత వారంలో చూసాం ప్రియులారా, గత వీడియోలో అసలు అతను దొంగ యొక్క రిక్వెస్ట్ ఏంటో మనం చూసాం. కాంటెక్స్ట్ చదివితే దొంగ అంటున్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ దొంగకు తెలుసు ఒక రాజ్యం రాబోతుంది, ఈయన ఆ రాజ్యానికి అధిపతి అని ఆయన గుర్తించాడు. కాబట్టి ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపోయిన ఆయన రిక్వెస్ట్ కాదు దొంగది, అది ఈయన మెస్సీగా ఆయన గుర్తించాడు ప్రియులారా ఆ దొంగ. కాబట్టి భవిష్యత్తులో పునరుద్ధానం జరుగుతుంది, 2 పునరుద్ధానాలు ఉంటాయని అతను నమ్మాడు. పునరుద్ధానం జరిగినప్పుడు నన్ను మాత్రం మరి తిరిగి లేపి తిరిగి లేచి నన్ను మరణంలోంచి తిరిగి పునరుద్ధానంగా లేపి నన్ను నీ రాజ్యంలో చోటు ఇవ్వమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ స్పెసిఫిక్ రిక్వెస్ట్కి జవాబిస్తూ ఈరోజు అంటే తర్జుమా లోషం యాక్చువల్గా యేసుప్రభు చెప్పింది, ఈరోజు నేను సిలువలో ఉన్నప్పుడు నీతో స్పష్టంగా వాగ్దానం చేస్తాను, ఈరోజు వాగ్దానం చేస్తాను, ఆ రోజు నువ్వు ఉంటావు ఆ దేవుని రాజ్యంలో నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశం అంటే ఏంటో చూసాం ప్రియులారా. పరదేశం అంటే ఒకప్పుడు భూమి మీద ఉండేది, భూమి కిందన పాతాళ లోకంలో కాదు ఉండేది. పరదేశం అనేది ఈడిన గార్డెన్ అని చూసాం ప్రియులారా, ఏదైనా తోటని చూసాం. ఆ తర్వాత జలప్రలయం ఆ సమయంలో దేవుడు ఆ పరలోకాన్ని భద్రపరిచాడు, మన క్షేమం కోరి భద్రపరచడం. అది నూతన యెరూషలేములో ప్రస్తుతానికి 3వ ఆకాశంలో ఉంది. ఆ తర్వాత అల్టిమేట్గా దేవుడు ఏదైతే మనిషి కోల్పోయాడో అది రిస్టోర్ చేయబోతున్నాడో, నూతన యెరూషలేము క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మీద దిగి వచ్చినప్పుడు ఆ నూతన యెరూషలేములో మనం జీవవృక్ష ఫలాన్ని చూస్తాం. అది ఏదోన తోటగా మనం చూస్తాం. అప్పుడు దేవుడే ఒకప్పుడు ఆదాము టైంలో వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే అలా కాదు ప్రియుల, సదాకాలం ఆయన మనుషులతో ఉంటాడని అది మనం చూసాం. కాబట్టి పరదేశం అంటేనే దేవుని రాజ్యం అని స్పష్టంగా అర్థం కావాలి. అది 1000 పరిపాలనలో ఒక శాంపుల్గా క్రీస్తు పరిపాలనలో ఉండబోతుంది. నూతన యెరూషలేము రాకముందు కూడా అలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. యెహెజ్కేలు 40 అధ్యాయము 48 వరకు చదివితే ఏదైనా తోట లాంటి దేవుని రాజ్యం ఆ పరదేశంలో అతను బతుకుంటాడు దొంగ. మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు అప్పటి వరకు మనుషులు మెలకుగా ఉండరు, అసలు ఉనికిలో ఉండరు. మనిషి పుట్టుకు ముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ మనం చూసాం. కాబట్టి ఈ తప్పుడు బోధలు దిద్దుబాటు అనేది క్రైస్తవ సమాజంలో రావాలి. తదనంతరం 4 వచనాలు ఉన్నాయి ప్రియులారా. ఈ 4 వచనాలు ఈ పార్ట్ 2B చక్కగా దయచేసి చివరి వరకు చూడండి. మీరు సత్యాన్వేషకులైతే, మీరు సత్యమును ప్రేమించేవారైతే టైం కేటాయించైనా అలా ఉన్నదో లేదో అని పరిశీలన చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నది ప్రియులారా. ఈ పార్ట్లో చక్కగా మన 4 వచనాలు మిగిలిపోయి అవి ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, తర్వాత కీర్తనలు 68 18వ వచనం 19 వచనాలు, తర్వాత 1 పేతురు 3వ అధ్యాయం, ఆ తర్వాత లాస్ట్లో లోక 16 19 నుంచి 31 వచనాలు అబ్రహాము రొమ్ము ధనవంతుడు లాజరు కథ మనం చూద్దాం ప్రియులారా. క్రీస్తు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆత్మగా లేదా ఆయన బ్రతికి లేడని చూసాం. అయితే మరి ఎఫెసీ 3వ అధ్యాయం 4వ అధ్యాయం సంగతి మనం ధ్యానం చేయాలి. చెప్పాను కదా, మామూలుగా జనరల్గా క్రైస్తవ లోకము దిద్దుబాటు రావాలి. తప్పుడు బోధల నుంచి ప్రతి సేవకులు మీరు ప్రశ్నించేవారుగా ఉండాలి. మీ సంఘాల్లో మీరు ప్రశ్నించండి ప్రియులారా. ఏ సంఘంలో ప్రశ్నలు ఆహ్వానించబడవో ఆ సంఘానికి మనం వెళ్ళకూడదు. ఖచ్చితంగా ప్రశ్నోత్తర సమయము శక్తి సంఘంలో ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రిపేర్డ్గా వచ్చి వారు సందేహాలు తీర్చుకోవాలి. సంఘ కాపరి చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. నువ్వు నన్ను అడుగుతావా, నేను సంఘ కాపరిని అని అతను తప్పించుకునే పరిస్థితి ఉండకూడదు ప్రియులారా. ఈ ప్రశ్నించే తత్వం ఉండాలి. పౌలు శీలయు అలా చెప్పింది అలా ఉన్నదో లేదని వేరే సంఘస్థులు వెరిఫై చేసుకున్నారు. అవి ప్రాఫిట్స్ వెరిఫై చేశారు. అంటే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కీర్తనల మాటల్లో అవి ఉన్నాయా లేదా అని పౌలు చెప్పిన మాటలు వెరిఫై చేసుకున్నారు. మనం కూడా నిజంగా క్రీస్తు చనిపోయి ఆయన ఆత్మగా సువార్త చనిపోయినవాడు ఏమి జ్ఞాపకం ఉండదని మనం చూసాం. డెడ్ నోస్ నథింగ్. కాబట్టి ఆత్మలకు వెళ్ళాడంటే ఒక కట్టుకథ చెప్తున్నప్పుడు మనం గుడ్డిగా నమ్మకూడదు ప్రియులారా. యాక్చువల్గా యేసుప్రభు చనిపోయి ఇంకా బ్రతికి రాకముందే బ్రతికాడని చెప్తున్నారంటే అది పునరుద్ధానం అంటే తిరిగి బ్రతకడం. మీరు గమనించారా? పునరుద్ధానం విక్రిస్తున్నారు మీరు. పునరుద్ధానాన్ని ఎవరైతే క్రీస్తు చనిపోయి ఆత్మగా ఆయన సంచారం చేశాడు అంటున్నారో
పునరుద్ధానం అనే పవిత్రమైన కార్యాన్ని మీరు వెక్కిరిస్తున్నారు. ఎందుకంటే పునరుద్ధానం అంటే తిరిగి బ్రతికించడం. ఆల్రెడీ ఇదివరకే ఆత్మగా బ్రతికుంటే ఇంక బ్రతికించడానికి అర్థం లేదు ప్రియులారా. కాబట్టి క్రీస్తు చనిపోయి ఇగో చెరసారలోకి తల్లిదండ్రులకు వెళ్ళారు, పరదేశకు వెళ్ళాడు. అప్పుడు అబ్రాహాము పరిశుద్ధులందరూ, పాత నిబంధన పరిశుద్ధులందరూ అక్కడ ఉండేవారు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాడు. అక్కడి నుంచి మూడాకాశాన్ని పట్టుకుపోయాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా పరిశుద్ధులు చనిపోతే డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతారు, దేవుని స్తుతిస్తారు. ఇవన్నీ కట్టుకథలు. ఇవన్నీ ఎవరు ఇప్పుడు దాకా పరలోకం వెళ్ళలేదు. ఎవరు ఒకరు కూడా వెళ్ళలేదు పరలోకం. మనం చెప్పాము ప్రసంగి 12:7 ప్రకారము ప్రతి ఒక్కరు ఊపిరి వెళ్తుంది దేవుని యొద్దకు. అది మంచివాడైనా చెడ్డవాడైనా దేవుని ఆత్మ అనుగ్రహించి దేవుని యొద్దకు ఆత్మ అనగా ఊపిరి అని చూసాము. యోబు గ్రంథంలో చెప్పబడింది, నా నాసికాంధ్రంలో దేవుని ఆత్మ ఉన్నదని చెప్తున్నాడు. కాబట్టి యూ కెన్ అంటే ఆత్మ అంటే ఊపిరి అని మీరు గమనించి, రువాహ అనే పదానికి ఊపిరి అనొచ్చు, ఆత్మ కూడా అనొచ్చు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనికలో పెట్టుకుని, ఇది తప్పుడు కథనం. ఇవి పిక్చర్లో కనపడుతుందంతా తప్పుడు కథనం. క్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై 3 రాత్రింపగలు ఉన్నాడు. ఈ విషయంలో కూడా క్రైస్తవ సమాజంలో దిద్దుబాటు రావాలి. శుక్రవారం చనిపోయాడని చెప్పి పచ్చి అబద్ధ బోధ. అలాగే ఆదివారం తెల్లవారుజామును ఈస్టర్ సన్ రైజ్ రోజు తిరిగి లేచాడు అనేది కూడా పచ్చి అబద్ధ బోధ. 3 రాత్రింపగలు ఉండకపోతే ఆయన మెస్సియాగా నిరూపించబడడు. ఆయన మెస్సియాగా నిరూపించబడాలంటే ఖచ్చితంగా 3 రాత్రులు 3 పగళ్ళు ఉండాల్సిందే ఈ భూగర్భంలో. ఉండకుండా ఒకటిన్నర రోజుకి తిరిగి లేస్తే అది పునరుద్ధానం కాదు, అది ఆయన మెస్సీగా నిరూపించుకున్నట్టు కాదు. ప్రియులారా, ఈ విషయాల్లో దిద్దుబాటు సంఘాల్లో రావాలి. మరి దేవుని వాక్యాన్ని సరిగ్గా పరిశీలిద్దాం. చూడండి, క్రీస్తు చెరలో ఉన్న ఆత్మలను చెరగా పట్టుకుపోయాడు అంటే పరదేశిని పట్టుకుపోయాడు అంటారు. పరదేశికి పట్టుకుపోవడం కాదు. 3 ఆకాశానికి చెరగా ఉన్న పరదేశి ఒకప్పుడు చెరలో ఉండేదంట. పాతాళ నరకలోకంలో పరదేశ్ అని ప్రాంతము, పరిశుద్ధులండే పరదేశ్ అనే ప్రాంతం చెరగా ఉండేదంట. చెరను తీసుకుపోయాడంట. ఎంత దారుణమైన ఇది వివరణ అంటే, ఇది చాలా భయంకరమైన వివరణ. ఇది లేఖనాలు సరిగా విభజించమని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ప్రియులారా, మన బాధ్యత మరి వెరిఫై చేసి గుడ్డిగా మీరు నమ్మేసకూడదు, మీరు పరిశీలన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ 2 వచనాలు ఫస్ట్ పరిశీలన చేద్దాం, సిన్సియర్గా చేద్దాం. మరి ఇక్కడ వచనాల్లో క్రీస్తు వారు ఇక్కడ ఎఫెసీ పత్రిక 4:8-9 ప్రకారము ఆయన కీర్తన 68 నుంచి ఆయన ఈ లేఖనాలని ఈయన ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన కొంచెం వివరణ డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆయన పరలోకానికి ఆరోహణ అవ్వకముందు ఏం జరిగిందో చెప్పి వివరణిస్తున్నాడు. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 40 రోజులు ఆయనకి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచి క్రీస్తు ఆయన 40 రోజులు పగల్లో ఆయనకి కనపడి అపోస్తలులకి, ఆ తర్వాత తన మెస్సీగా నిరూపించుకుని లేఖనాల ద్వారా నిరూపించి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 10 రోజులకి పెంతెకొస్తు అనే పండగ రోజు మనుషులకి ఈవుల్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మను అనే వరాన్ని ఇచ్చాడు. తర్వాత ప్రవక్త మనం ఎఫెసీ పత్రిక 4 గురించి వివరణ చూద్దాం. కొంచెం వివరణ ఇంకేమి బహుమతులుగా ఇచ్చాడో సంఘానికి, తన మనుషులకి ఏమి ఇచ్చాడో మనం చూద్దాం ప్రియులారా. అయితే ఇదంతా జరగకముందు ఆయన పరలోకానికి ఆరోహణమై పెంతెకొస్తు దినం రోజు మరి ఆయన అనేకమైన బహుమతులు మనుషులకి ఇవ్వకముందు ఏం జరిగిందో ఈ వివరణ ఉంది. ఆయన పరలోకానికి ఆరోహణ అవ్వకముందు ఆయన భూమి కింద భాగాలకు వెళ్ళాడని ఉంది. కింద భాగాలకు వెళ్ళాడంటే పాతాళ లోకానికో నరకలోకానికో చనిపోయిన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన భూగర్భంలోకి వెళ్ళాడు. షియోల్కి అనే ప్రాంతానికి వెళ్ళాడు. షియోల్ అనే ప్రాంతం లేదా హేడీస్ అంటే మనోళ్ళు పాతాళం అని తర్జుమా చేశారు. తప్పుడు తర్జుమాది. షియోల్ అన్న హేడీస్ అన్న భూగర్భము అంటే గ్రేవ్, సింపుల్గా సమాధి. ఆ సమాధిలోకి వెళ్ళారు. అయితే ఈ వచనంలో అది చెప్తుంది ఆయన చెరగా పట్టుకుపోయాడంట. ఏదైతే చూద్దాం దాన్ని ఎక్కడి నుంచి ఈ వచనాన్ని కోట్ చేస్తున్నాడు పౌలు భక్తుడు అని చూస్తే కీర్తన 68:18. ఇది ఒక వార్ లాంగ్వేజ్ అని మనం గుర్తించాలి ప్రియులారా. నీవు ఆరోహణం అయితివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. పట్టబడి వారిని ఎవరైతే పట్టబడిన, ఇక్కడ పరిశుద్ధుల గురించి మాట్లాడట్లేదు, ఎనిమీస్ గురించి మాట్లాడుతున్నాడు. మనోళ్ళు ఎనిమీస్ కాకుండా పరిశుద్ధులు అనుకుంటున్నారు. కానీ చేత చూడండి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్టు విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకున్నాను. ఇక్కడ ఇద్దరి దగ్గర నుంచి కానుకలు తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు ప్రియులారా. యాక్చువల్గా పై వచనంలో దీన్ని ఇదే వచనాన్ని కోట్ చేస్తున్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎఫెసీ పత్రికలో. అయితే ఆయన ఇక్కడ మీకు కొంచెం మీరు జాగ్రత్తగా 2 వచనాలు పరిశీలిస్తే ప్రియులారా కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. ఆయన మనుషుల దగ్గర నుంచి కానుకలు తీసుకున్నట్టుగా ఒరిజినల్గా కీర్తనకారుడు రాశాడు. అయితే దానికి
మార్చినట్టుగా అనిపిస్తుంది, కాంట్రడిక్షన్గా అనిపిస్తుంది. పౌలు దానికి మనుషులకి ఈవులు ఇచ్చాడు అన్నట్టుంది. ఇక్కడ కిందన కీర్తనాకారుడేమో మనుషులు కానుకలు తీసుకున్నట్టు ఉన్నది మనుషుల దగ్గర నుంచి. ఏంటి కాంట్రడిక్షన్ కాదు ప్రియులారా, అదే వచనాన్ని ఆయన ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేంటో మనం చూద్దాం. జనరల్గా ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మనం ఈ వచనాలు ఆధారం చేసుకుని, లేదా పేతురు 3వ అధ్యాయము అది కూడా ఈ వచనాలు, ఆ తర్వాత 1 పేతురు 3వ అధ్యాయం, తర్వాత లోకా 16 అన్నిటినీ చక్కగా అన్నిటినీ అమర్చి, ఓహో దీని ఒక కథ అల్లారు. ఏంటి, క్రీస్తు పాతాళంలోకి వెళ్ళాడు, ఆత్మను తీసుకెళ్ళిపోయాడు, నీ కథ అల్లారు. ఇది అంతా కాదు, మనం జాగ్రత్తగా వాక్యాన్ని అన్నిటినీ పరిశీలిద్దాం. కాకపోతే ఇప్పుడు చూడండి, ఈ ముందు న్యాయం చేద్దాం. కీర్తనలు 68:18 ఏంటో చెప్తున్నారో న్యాయం చేద్దాం. చూడండి, పురాతన కాలాల్లో ఒక రాజు తన యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించిన తర్వాత ఏం జరుగుతుందండి? మీరు గమనించండి, ఇది వార్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. దేవుడిని ఒక యుద్ధ వీరుడిగా, యుద్ధ రాజుగా, యుద్ధానికి వెళ్ళి గెలిచిన రాజుగా కీర్తనకారుడు పోలుస్తున్నాడు. మీరు గమనించండి, ఒక రాజు శత్రు దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి విజయం సాధించి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడో ఒక విజయోత్సవంతో తిరిగి వస్తాడు. అంత మాత్రం కాకుండా ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులను చెరగా పట్టుకుంటాడు. చెరగా పట్టుకోవడం అంటే పరిశుద్ధాత్మలను పరలోకం తీసుకోవడం కాదండి. అంటే ఒకప్పుడు ఎవరైతే తన వారిని చెరలోనికి తీసుకెళ్ళిపోరో ఆ చెర పట్టిన వారినే చెరగా తీసుకుపోవడం అంటున్నాడు. ఇక్కడ ఎనిమీస్ని చెరగా తీసుకోవడం, పరిశుద్ధులు కాదు. ఇక్కడ ఎనిమీస్ని జనరల్గా ఏం చేస్తారు, శత్రువులు ఓడిపోయాడు అనుకోండి, ఒక రాజు ఏం చేస్తాడు, ఆ శత్రువుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బంధించి తీసుకొస్తాడు. నీతిమంతుల గురించి కాదు ఇక్కడ. మీరు గమనించి, ఉదాహరణకి మీకు అర్థమైన భాషలో ఒక ఉదాహరణ చెప్తాను. దీనికి చెరగా పట్టుకుపోవడం అంటే ఏంటో మీకు అర్థం కావాలంటే, మరి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం అన్న బ్రదర్ కుమారుడైన లోతు ఉన్నాడు. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు. ఆయన బేతేలు ఆ ప్రాంతంలో ఉన్నాడు అబ్రహాం. నేను క్షమించాను, బేతేలే కదా. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న టైంలో మీకు తెలుసు, ఆ శత్రు దేశం 5 ప్రధానమైన రాజులు వచ్చి తన అన్న బ్రదర్ కొడుకుని ఆయన చెరగా పట్టుకుపోతారు. పట్టుకుపోయిన తర్వాత అబ్రహాము 300 మంది సైనికులతో వెళ్తాడుగా, యుద్ధం చేసి ఆ చెరగా పట్టుకున్నాడు. ఎవడైతే చెరగా పట్టుకుపోయాడో తన లోతుని వారినే పిలక పట్టుకుని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. అంతే కదా, చెరగా పట్టుకోవడం అంటే శత్రువులు తన వారిని ఎవరైతే బంధించిపోయాడో ఆ వారినే ఈయన బంధించాడు. ఎగ్జాక్ట్గా ఇదే వార్ లాంగ్వేజ్ అంటారు. కాబట్టి ఇక్కడ పట్టుకుపోవడం, దొంగలు ఎవరైతే ఓడిపోతారో వారిని పబ్లిక్ డిస్ప్లేలోకి తీసుకొస్తారు, అది ఊరేగించి ఆ రాజ్యానికి తీసుకొస్తారు. వారి స్వాధీనంలో ఉంటారు. వీరు ఎవరు స్వాధీనంలో ఉంటారు? ఇప్పుడు చూడండి, ఇక్కడ పిక్చర్లో మీకు అర్థం అవ్వాలి. ఒక రాజు విజయం సాధించి ఇక్కడ 2-3 చైన్లతో కట్టేసి తీసుకొస్తున్నారు. ఎగ్జాక్ట్గా వారందరూ ఎవరు ఒకప్పుడు చెరగా ఉంది, వీళ్ళు వారు చెరగా పట్టుకుని ఆ చెరనే ఎనిమీస్నే పట్టుకున్నాడు, పిలక పట్టుకుని తీసుకొచ్చి వారి స్వాధీనం ఉంచారు. వచ్చిన వారి దగ్గర నుంచి జనరల్గా ఏం జరుగుతుందండి, మీరు యుద్ధాలకు వెళ్ళినప్పుడు వారి దగ్గర ఉన్న వస్తువులన్నీ వీరు వశమైపోతాయి లేదా? ఎగ్జాక్ట్గా మనుషుల దగ్గర నుంచి ఈవులు పొందుకున్నాడు. దుర్మార్గుల యొక్క అవినీతుల మంతుల దగ్గర చూడండి, ఆయన కీర్తన 60 చూడండి, విశ్వాసఘాతకుల చేత కూడా ఆయన కానుకలు తీసుకున్నాడు. అవును ప్రియులారా, చూడండి, ఇక్కడ శత్రువులు వచ్చేస్తే వారి పొసెషన్స్ అంతా తీసేసుకుంటారు. రాజు ఎవరైతే విజయం సాధించాడో వారి దగ్గర నుంచి ఈవులు తీసుకుంటాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడ కీర్తనాకారుడు దేవుణ్ణి ఒక విక్టోరియస్ కింగ్గా చూస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ట్రైబ్యూట్స్ తీసుకున్నాడు. అంటే ఏంటి ఆ ట్రైబ్యూట్స్? ఆఖరికి చూడండి, వీరు కూడా విశ్వాసఘాతకులు కూడా కానుకలు క్రీస్తుకి ఇచ్చారు. ఏంటి ఆ కానుకలు? దీస్ గిఫ్ట్స్ ఆర్ నాట్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎట్. అవి ఆత్మీయ సంబంధమైన కానుకలు తీసుకోలేదు, కానీ అవి ఏంటంటే ట్రైబ్యూట్, సబ్మిషన్, హానర్ ఫ్రమ్ పీపుల్ అండ్ నేషన్స్. అవి శత్రువు నుంచి, మనుషుల నుంచి ఈవులు తీసుకోవడం అంటే ఒక వ్యక్తి శత్రువును జయించి వాడు దగ్గర ఉన్నవన్నీ తీసుకుంటాడు. అంటే దేవుడు ఏంటి, ఒక రాజుగా విజయోత్సవం సాధించిన రాజుగా దేవుడిని వర్ణించబడ్డాడు. ఆ తర్వాత వారు శత్రువుల నుంచి సబ్మిషన్, వారి దగ్గర నుంచి అదే కదా, క్రీస్తు యేసు నామములో యేసు యెహోవాను ఒప్పుకున్నట్టు ప్రతి మోకాలు వంగుతుంది. అది ఆ రకమైన కానుకలు. దెబ్బకి సబ్మిషన్లో ఉంటారు, సబ్మిషన్గా వారు తగ్గించుకుని వీనికి సబ్మిట్ అయ్యి ఉంటారని చెప్పే ప్రయత్నం తప్ప నిజంగానే
చెరగా పట్టుబడిన పరిశుద్ధులు చెరలో ఉన్నారు, ఆ పరిశుద్ధుల్ని పట్టుకుపోవడం కాదు ఇక్కడ. శత్రువులనే చెరగా పట్టుకోవడం, శత్రువులనే ఆయన తన కంట్రోల్లో తీసుకోవడం అని అర్థం ఇక్కడ. ఇట్ డస్ నాట్ ప్రైమర్లీ మీన్ రెస్క్యూయింగ్ రైచియస్ పీపుల్ ఫ్రమ్ డెత్ ఇన్ ద ఒరిజినల్ సామ్. కీర్తనలో ఏదైతే మనం చదువుకున్నాం, ఆ కీర్తనలో నీతిమంతులు తీసుకురావడం కాదు, ఒక రాజు బయటికి వెళ్ళిన తర్వాత నీతిమంతులు తీసుకురావడం గురించి చెప్పట్లేదు. ఒక ఎనిమీస్ని తన క్యాప్చర్ చేసుకున్నట్టుగా మనం, ఇట్ మీన్స్ ద డిఫీటింగ్ ఎనిమీస్ అండ్ టేకింగ్ దమ్ క్యాప్టివ్. చూసారు, అది దోస్ హూ వన్స్ హెల్డ్ అదర్స్ క్యాప్టివ్, ఎవరైతే ఇతరుని బందీలుగా ఉంచారో ఆ చెరనే ఆర్ నౌ దెమ్సెల్ఫ్ క్యాప్చర్డ్, వారే దొరికిపోయారు. దిస్ డజన్ నెసరీ మీన్స్ ద ఎనిమీస్ గో టు లివ్ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్. దాని అర్థం చెరగా తీసుకొచ్చాడు రాజు, తీసుకొచ్చి తన బంగళాలో పెట్టుకోడు కదా. అలాగే చెరగా పట్టుబడి అంటే ఏంటో అది మనం చూద్దాం. ఇట్ మీన్స్ దే ఆర్ డిఫీట్ అండ్ పబ్లిక్లీ షోన్ యాజ్ కాంకర్డ్. దాని అర్థం ఏంటంటే తీసుకొచ్చినప్పుడు తన రాజ్యంలో ఆ రాజు, ఇదిగో వీరే మన వారిని ఇబ్బంది పెట్టారు, వారే ఇప్పుడు బందీలుగా వచ్చారు, మనకు దొరికిపోయారు, వారు ఇప్పుడు మనకు సబ్మిటివ్గా ఉంటారు, వారి మీద విజయం సాధించామని పబ్లిక్ డిస్ప్లే అన్నమాట. రాజు ఏం చేస్తారు, జనరల్గా తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చూపిస్తాడు. ఎగ్జాక్ట్గా అది వార్ లాంగ్వేజ్ అంటారు. సో ద సామ్స్ ఇమేజినరీ ఈజ్ ఏ సింబాలిక్ ఆఫ్ విక్టరీ. విజయానికి ఒక సాదృశ్యంగా మనం కీర్తనలు 68 మనం చూడొచ్చు. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని, ఇది వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఆయన రాస్తున్నాడు. యాక్చువల్గా అతడు చెరపట్టిన వారిని చెరగా తీసుకువెళ్ళాడు అనే దానికి సరళమైన వివరణ ఏంటంటే, చెరను ఏదైతే బానిసత్వంగా ఉంచిందో ఆ బానిసత్వంగా భావించడం. ఆ చెర ఏంటి, పరిశుద్ధులు కాదు, అది ఎనిమీస్, బానిసత్వం. వాస్తవానికి చెర లేక బందీలు శత్రువులు. పరదేశంలోని పాతంలో ఉండే పరదేశంలో ఉండే నీతిమంతులు కాదు. యాక్చువల్గా మీరు అర్థం చేసుకొని, చెర అంటే లేదా బందీలు అంటే శత్రువులు. ఆ శత్రువుల్ని క్రీస్తు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. మానవాల్ని బానిసలుగా చేసింది ఏంటి, జనరల్గా ఇప్పుడు మీకు ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే, మనిషిని పట్టి పీడించేది ఏంటండి, మనిషిని 3 పిచ్చులు కనపడుతుందా. మొదట మనిషిని పట్టి పీడించేది పాపం, ఆ తర్వాత మరణం, ఆ తర్వాత అపవాది వాడి అనుచరులు. వారు మనిషిని ఇప్పుడు దాకా యేసుక్రీస్తు వారు చనిపోక ముందు వరకు అవి మన ఏలుబడి చేసే, అది చెప్పాలనుకుంటున్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పేది ఏంటంటే, ఇవి క్రీస్తు వారు చనిపోయేంత వెల చెల్లించలేనంత వరకు మనుషుల మీద ఏలుబడి మనని పట్టి ఉంచాయి. పాపము, మరణము, సాతాను వాడు అనుచరులు మన పట్టి ఉంచాయి అంటున్నాడు. అయితే క్రీస్తు జయించిన తర్వాత పాపం, మరణం, సమాధానం జయించబడ్డాయి. ఇది పౌలు చెప్పే ఉద్దేశం. ప్రియులారా, ఏంటో మనం చూద్దాం. పాపం అనే చెర లేదా అది ఒక చెర. మనం చూడండి, ఇక్కడ వాక్యం చదివితే మనకు అర్థం. రోమాపత్రిక 6వ అధ్యాయం 6-10. ఏంటి ఆ చెరలో, ఒక్కొక్కటిగా చూద్దాం. ఏమనగా మనం ఇంకొను పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరర్ధకం అగకున్నట్లు మన ప్రాచీన స్వభావం, మూల భాషలో ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదాము. లోబడుటకు దేనికి మిమ్మును వీరు దాసులుగా అప్పగించుకున్నారో అది చావు నిమిత్తం పాపంకే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి మీరు లోపడుతారో దానికే దాసులు అవుతారని మీరు ఎరుగరా. మన పాపం ప్రతివాడు పాపానికి దాసుడు. అది మన ఏలుబడి చేస్తుంది. మన దాసత్వం స్లేవరీలో ఉన్నాము. ఏ స్లేవరీ? మన స్లేవరీలోకి నెట్టిపెట్టింది ఏది? సిన్, పాపము, మరణము. దానివల్ల పాపములు వచ్చే జీతం మరణము కూడా. క్రీస్తు లెగలేనంత వరకు మనని బంధించి పెట్టింది. ఆ బంధించిన చెరను పట్టుకున్నాడు క్రీస్తు, దాన్ని జయించాడు, పబ్లిక్గా డిస్ప్లే చేశాడు. ప్రియులారా, ఇదిగో మీ పని అయిపోయిందని. అంతే తప్ప పరిశుద్ధులను తీసుకెళ్ళడం కాదు అక్కడ స్టోరీ చెప్పింది. రోమపత్రిక 5:12 కూడా చదవండి. 14 ప్రకటన గ్రంథం 1:18 కూడా మీరు చదవచ్చు. ప్రియులారా, పాపము అనేది ఒక చెర, అది క్రీస్తు పట్టుకున్నాడు. మనకు విరోధంగా ఉన్న పాపముల చిట్ట అనే చెర లేదా, అది కూడా క్రీస్తు కొట్టేశాడు. కొలస్సీ 2:14 మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును వేయికలతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తి వేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. మన్నే మరణము, వీడి మరణించాలి, వీడికి మరణశిక్ష యోగ్యుడని మన పాపాల చిట్టా ఒకటి ఉంది, డెప్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. ఛార్జ్ షీట్లు అంటారు కదా, మనం ఏ కాన్స్టిట్యూషన్ బ్రేక్ చేసాం ఆ ఛార్జ్ షీట్. చాలామంది దుర్మార్గంగా ఇది దేవుని రాజ్యాంగ ధర్మం, మోసే ధర్మశాస్త్రం కొట్టేశాడంట. చాలా తప్పుడు బోధలు ఇవన్నీ.
దేవుని రాజ్యాంగాన్ని ఆయన ఎందుకు కొట్టేస్తాడు? ఆయన ఇక్కడ పౌలు చెప్తుంది రాతపూర్వకమైన ఆజ్ఞలు అంటే పదాజ్ఞలు, సెరమోనీ లాసు, తర్వాత ఇవి ఈ లాస్ అనుకుంటున్నారు కాదు. వీటి గురించి కాదు మాట్లాడేది. మనం చేసిన ప్రతిసారి ఉదాహరణకు ఒక తప్పు, ఒక రాజ్యానికి విరుద్ధంగా ఒక ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ నాయకుడు ఎన్నో ఫ్రాడ్లు చేశాడు అనుకోండి, దాని మీద అతని మీద అనేకమైన సెక్షన్లు ఉంటాయి కదా, ఎన్ని సెక్షన్లు నమోదు చేయబడతాయి. అది కొట్టివేసిందంటే అర్థం ఏంటి? రాజ్యాంగాన్ని కొట్టేసిందనా? కాదు కదా ప్రియులారా. ఎగ్జాక్ట్గా ఇదే. ఇతని మీద ఇప్పుడు జగన్ మీద ఎన్నో 13 ఎన్నో ఛార్జ్ షీట్లు ఉంటే ప్రస్తుతానికి ఎన్ని చాలా కొట్టేసి ఇంకా ఉన్నాయి. అంటే చట్టమే రాజ్యాంగమే కొట్టేశారు కాదు, ఇది అంతే ఎగ్జాక్ట్గా పాపాల చట్టాన్ని కొట్టేశాడు. అది మన మీద ఏలుబడి చేసి, అది మన మీద ఆరోపణ చేసేంత వరకు మరణము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. దాన్ని యేసుప్రభువు అది బంధించాడు. దాన్ని ఒకప్పుడు మన చెరగా పట్టి పెట్టింది ఆ పాపాల చట్ట. దానివల్ల మరణము అంటిపెట్టింది మన. ఆ మరణాన్ని జుత్తు పట్టుకుని యేసుక్రీస్తు జయించాడు ప్రియులారా. అలాగే మరణం అనేది కూడా ఒక చెర. చూడండి, కడపట్టి నశింపు చేయబడు శత్రువు మరణం. మనని శత్రువు చెరగా పట్టుకుంది. పాపం చేయ వల్ల వచ్చే జీతం మరణం. ఆ పాపానికి ఆయనే వెల చెల్లించాడు కాబట్టి, మరణం ఆయన రుచి చూశాడు కాబట్టి ఇంకా పాపం డిఫీట్ అయిపోయింది. ఆయన మరణాన్ని పబ్లిక్గా డిస్ప్లే చేశాడు ప్రియులారా. సాతాను వాడి అనుచరుల యొక్క ఏలుబడి అనే చర్య లేదా బంధకం. ఇవ్వరి పత్రిక 2:13. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారు, ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని అనగా సాతానును మరణం ద్వారా చూసారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏంటి చెరగా పట్టుకోవడం, ఇక్కడ క్లారిటీ ఉంది. మరణము ద్వారా నశింపు చేయుటకు జీవితకాలం అంతా మరణం భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడైను. ఈ వచనం మీకు అంత బాగా అర్థమవుతే చెర ఏంటో మీకు అర్థమవుతుంది. నీతిమంతులు చెరలో, పరదేశం ఒక చెరలో ఉంది. ఎంత దారుణమైన వివరణ ఇవన్నీ. ఈ మూడే మనిషిని పట్టి పీడించాయి. చెరగా మనని కొనిపోయి ఆ చెర అనేది యేసుక్రీస్తు వారు పట్టుకున్నాడు. కాబట్టి చూడండి, కొలస్సీ 2:10 ఇక్కడ క్లారిటీ ఉందండి. ఆ చెర ఏంటో దానికి వివరణ, దాని కంటిన్యూషన్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం కంటిన్యూషనే ఆ చెరగా పట్టుకోవడం వివరణ మరో చోట కొలస్సీలో పౌలు వేరే సంఘానికి లేఖ రాశాడు. చూడండి, ఆయన ప్రధానులను, అధికారులను, ఎఫెసీ పత్రిక 6:12 ఉంటుంది, మనం పోరాడేది ఎవరితోని? నిరపరాధులుగా చేసి, చూసారు, అథారిటీ రిమూవ్డ్. అది చెరను పట్టుకుపోవడం అంటే. సిలువు చేత జయోత్సవంతో వారిని తెచ్చి బాహ్యాటంగా వేడుక కనబరిచిన. ఎగ్జాక్ట్గా ఇది వార్ లాంగ్వేజ్. కీర్తన 88 ఎందుకు దాన్ని కోట్ చేస్తూ పౌలు ఇలా చెప్పుకొచ్చాడు. మీకు అర్థం అవ్వాలి. పబ్లిక్ డిస్ప్లే. శత్రువులు రాజు జయించి ఆ శత్రువుని జైల్లో సంఖ్యలతో బంధించి తన రాజ్యాన్ని తీసుకొచ్చి పబ్లిక్గా డిస్ప్లే చేస్తాడు. చెరగా పట్టుకుపోవడం అంటే అది. అవి ఇక్కడ క్లారిటీ ఉంది. నిరపరాధులను ఆయన పబ్లిక్గా షేమ్గా చేస్తాడు. పబ్లిక్గా ఆయన తిరిగి లేచాక. ఇది here Paul does not say Yeshua literally took sin, death, Satan and his angels into heaven with him when he ascended. మీరు గమనించాలి. ఆయన ఆరోహణం అయినప్పుడు చెరగా పట్టుకుపోయాడంటే మన వాళ్ళు ఏమనుకుంటా అంటే, బాబు మరి పాపం అయితే పాపాన్ని పట్టుకుపోయాడు పరలోకానికి, సాతాన్ని పట్టుకుపోయాడు పరలోకానికి. ఇది కాదు. చెరగా డైరెక్ట్గా పరలోకాన్ని తీసుకుపోయాడని కాదు అక్కడ. ఇక్కడ మీకు అర్థమవుతుందిగా. విజయోత్సవంతో తిరిగి లేచి వారిని తెచ్చి బాహ్యాటంగా వేడుక కనబర్చను. అంటే దాని అర్థం ఏంటి? బట్ హీ ట్రయంప్డ్ ఓవర్ దెమ్ అండ్ రైన్స్ ఓవర్ దెమ్ అని అర్థం. ద బైబుల్ టీచర్ హీ డిఫీటెడ్ దెమ్, హీ ట్రయంప్డ్ ఓవర్ దెమ్, హీ నౌ రైన్స్ ఓవర్ దెమ్, అబౌవ్ దెమ్, దే ఆర్ అండర్ హిజ్ అథారిటీ. అదే అర్థం. పరలోకానికి తీసుకుపోయాడు కాదు. పరలోకానికి ఎందుకు తీసుకెళ్తాడు? పాపాన్ని, మరణాన్ని తీసుకెళ్తాడా? కాబట్టి మనం వాక్యాన్ని సరిగా విభజించాలి. వెటకారం క్వశ్చన్లు వస్తూ ఉంటాయంటే, మీరు ఆరోహణం అయితే చెరగా పట్టుబడి ఉంది కదా అంటే ఆరోహణం అయినప్పుడు పరలోకానికి తీసుకెళ్ళడం కాదు. దాని అర్థం అది కాదు. ఇట్స్ ఎ విక్టరీ లాంగ్వేజ్, నాట్ ఫిజికల్ ట్రాన్స్పోర్ట్. ఆ భాష చెరగా పట్టుకుపోయాడు ఆరోహణం అవుతున్నప్పుడు అంటే డైరెక్ట్గా మూడింటిని తీసుకుపోయి ఆయన పక్కన పరలోకంలో పాపాన్ని పెట్టాడని చాలా తప్పుడు అన్ని ఆలోచనలే. అలా మనం చేయకూడదు ప్రియులారా. తప్పది. అలాంటి ఎవరైనా తిక్క ప్రశ్నలు మనం వేయకూడదు. కాబట్టి ప్రియులారా మనం ఆలోచన చేద్దాం. తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇదేండి మీకు ఇప్పుడు ఈ పిక్చర్లో చూస్తే మీకు అర్థమైపోవాలి చెరగా పట్టుకుపోవడం అంటే ఏంటో చక్కగా ఉంది. మనవాళ్ళు ఏం చేశారు? మీ మనవాళ్ళు ఏం చెప్తాను. చెర అంటే ఏంటో అర్థం కాదు. జీసస్ లెట్ క్యాప్టివ్. ఆ ఏంటవి? సిన్, డెత్, సాతాన్ అండి, ఈవిల్ స్పిరిట్స్.
ఇది ప్రియులారా, ఇది అర్థం చేసుకుంటే ఇంకా తిరిగి ఉండదు మీకు. అయితే మన క్రైస్తవ లోకం తిద్దుబాటు రావాలి ఈ విషయంలో. చిన్న విషయం అనుకోకండి. ఈ విషయాలు కూడా మినిమం తెలియలేని వాళ్ళు దేవుడి గురించి ఏం చెప్తారు వారు. చూడండి, యాక్చువల్గా ఇది మీకు ఈ పిక్చర్లో చూస్తే మీకు అర్థం కావాలి. యాక్చువల్గా యేసుక్రీస్తు వారు చెరగా పట్టుకుని వేవి ఇక్కడ చూసారు, డెత్, సిన్ను, సాతాను. యాక్చువల్గా మన వాళ్ళు ఏం చెప్తారు, ఇంటూ మార్కు పెట్టింది చూడండి. నీతిమంతులు ఒకప్పుడు పరదేశంలో ఉండే నీతిమంతులు నరకలోకంలో ఉండి ఆ నరకలోకంలో నుంచి తీసుకెళ్ళి మీరు నా గురించి వెయిట్ చేస్తాను కదా, ఇంకా నేను పరలోకం తీసుకుపోతాను, తీసుకెళ్ళిపోయాడని చెప్తారు. ఇదంతా పచ్చి అబద్ధపోతుంది. ఇది వాస్తవం. ఇలా ఎడం వైపు ఉన్నది వాస్తవం. బైబిల్ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది ఇది. అయితే మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కానుకలు తీసుకున్నట్టు ఉంది మనుషుల దగ్గర నుంచి. ఎఫెసీ పత్రికలో కానుకలు మనుషులకి ఇచ్చినట్టు ఉంది. అది కూడా చూద్దాం. అని చెప్పాను కదా ఆల్రెడీ, మీకు క్లారిటీ రావాలి ఇప్పటికీ. ఆఫ్టర్ రిజరక్షన్ ఏం జరిగింది, పునరుద్ధానం తర్వాత ఇంకా ఆరోహణం అయ్యి 40 రోజుల తర్వాత, ఆరోహణ అవ్వకముందు ఆయన 3 రోజులు 3 రాత్రులు లేదా 3వ పగలు ఆయన పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత ఆయన ఎవరికి కనపడ్డాడు, ఆయన అపోస్తులు కనపడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాడు. తర్వాత దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడ్డాడు. ఆయన ప్రభువుగా మెస్సీ క్రీస్తుగా నియమించబడ్డాడు. కాబట్టి విక్టోరియస్ కింగ్ అసెన్షన్ రిసీవ్స్ హానర్ గిఫ్ట్స్. ఇదంతా జరిగింది ఒక ప్రక్రియ, ఒక విజయోత్సవం. ఆయన మరణించి తిరిగి లేచి ఒక విజయోత్సవ రాజుగా ఆయన ఆరోహణమై అక్కడ దేవుని కుడిపార్శ్వన హానర్ తీసుకుని ఆ తర్వాత మనుషులకి ఇవి ఇచ్చాడు. ఇది ఒక సీక్వెన్స్. అంటే రిజరక్షన్ తర్వాత మనుషులు ఆయన ఆరాధన చేశారు. చూడండి, డిసైపుల్స్ ఆయన ఆరాధన చేసిన పిక్చర్లో కనపడుతుంది. అంత మాత్రమే కాదు, మనుషులు ఇతర విశ్వాసఘాతకులు కూడా ఆయనకి ఏంటంటే కానుకలు ఇచ్చారంట. ఉదాహరణకి విశ్వాసఘాతకులు అంటే మీకు అర్థం కావాలి. మీకు ఉదాహరణ చెప్తాను. మనుషుల దగ్గర నుంచి కానుకలు తీసుకున్నాడంటే నిజమైన స్పిరిచువల్ గిఫ్ట్స్ కాదని, ఆ హానర్, సబ్మిషన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ రెండు కాంట్రడిక్షన్ లేదు. నిజంగా పౌలు అద్భుతంగా ఆ వాక్యాలను ఆధారం చేసుకుని దాన్ని ఫర్దర్గా కానుకలు, ఒక వ్యక్తి విజయోత్సవం చేసుకున్న తర్వాత కానుకలు, సత్తు నుంచి కానుకలు తీసుకుంటారు జనరల్గా వార్ లాంగ్వేజ్లో. ఆ తర్వాత అక్కడతో ఆగిపోయాడు కీర్తనకు. దానికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషను ఆయన ఏమీ చెరపట్లేదు, కలపట్లేదు, తీయట్లేదు. యాక్చువల్గా అవి దోపుడు సొమ్ము ఉంటుంది కదా, దోపుడు సొమ్ముని ఒక రాజు ఏం చేస్తాడు, దోపుడు సొమ్ముని సత్తుల దగ్గర నుంచి జయించాక దోపుడు సొమ్ము తీసుకుంటారు. ఆ దోపుడు సొమ్ముని ప్రజలకు పంచిపెడతాడు. ఎగ్జాక్ట్గా పౌలు ఆ పంచిపెట్టేది అక్కడ ఎఫెసీలో చెప్తున్నాడు. మనుషులకు ఆరోహణం అయిన తర్వాత ఆయన మనుషులకు ఈవులు ఇచ్చాడని చెప్తున్నాడు. కీర్తనకారుడు మనుషుల దగ్గర ఈవులు తీసుకున్నాడు. ఏం కాంట్రడిక్షన్ లేదు పిల్లలు. చెప్పాను కదా, ఇవి తీసుకున్న తర్వాత చెరపట్టినవి అన్నీ తీసుకున్న తర్వాత తన ప్రజలకు ఒక మంచి రాజు ఏం చేస్తాడో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఎగ్జాక్ట్గా అవి డిస్ట్రిబ్యూట్ చేయడు. ఎగ్జాక్ట్గా క్రీస్తు వారు కూడా మనుషుల దగ్గర నుంచి సబ్మిషన్ తీసుకున్నాడు. ఉదాహరణకి విశ్వాసఘాతుల ద్వారా కూడా ఆయన మంచి ఈవులు తీసుకున్నాడు, అంటే కానుకలు తీసుకున్నాడు. ఏంటి ఆ కానుకలు అంటే మీకు చెప్పాలంటే, ఉదాహరణకి ప్రియులరా ఛార్జింగ్ అయిపోయింది. ఉదాహరణకి మీరు గమనిస్తే శతాధిపతి రోమా శతాధిపతి ఉన్నాడు. మరి అతను ఒకప్పుడు శత్రువే కదా, క్రీస్తుని సిలువేసిన పాపంలో అతను కూడా బాధ్యుడే కదా. కానీ సిలువ వేయబడిన తర్వాత పక్కటెముకల్లో పొడిచిన తర్వాత క్రీస్తు చనిపోయాక పక్కటెముకలు పొడిచినప్పుడు అతను ఏం చేశాడు బైబిల్లో రికార్డ్ చేయబడింది. అతను విశ్వాసఘాతకుడే ఒకప్పుడు. ఆ విశ్వాసఘాతకుడు కూడా కానుకలు ఇచ్చాడు. ఎలాగా? సబ్మిషన్ మోకాలు ఉన్నాడు, మోకాలుని సబ్మిట్ అయ్యాడు. అది శత్రువుల దగ్గర కూడా బహుమతులు తీసుకోవడం అంతే, నిజమైన బహుమతులు కాదు, సబ్మిషన్. ఆయన మోకాలుని నిజంగా ఆయన దేవుని కుమారుడు క్రీస్తు అని పబ్లిక్ నోటితో ఒప్పుకున్నాడు. ఎగ్జాక్ట్గా అతని విశ్వాసఘాతకులు కూడా అల్టిమేట్గా చాలామంది అక్కడ అన్ని జనులు కూడా రక్షణలోకి వచ్చారు. కాబట్టి విజయం మరణించడం, ఓడిపోవడం కాదు, మరణించి అనేక మందిని సబ్మిషన్లోకి తెచ్చుకోగలిగాడు మన ప్రభుని. ఆయన తిరిగి లేచాక అనేకులు, అన్ని జనులు కూడా ఆయనకి మొక్కారు, ఆయన ఎందుకు మోకాలు ఉన్నారు. ప్రియులారా, నిజంగా అద్భుతం జరిగింది. కాబట్టి మీరు గమనించాలి. సో ద గిఫ్ట్స్ ఏంటి? బహుమానం తీసుకున్నాడంటే ఏంటి? మనుషుల దగ్గర నుంచి ఆయన బహుమతులు ఇవ్వడమే కాదు, బహుమతులు కూడా తీసుకున్నాడు. ఏంటి అది? విశ్వాసము, ఆరాధన, విధేయత, సర్వీస్. దీస్ ఆర్ ద నాట్ మెటీరియల్ బట్ హానర్ అండ్ సబ్మిషన్. ఇది అల్టిమేట్గా మనుషుల దగ్గర తీసుకుంది. అది శత్రువుని ఉదాహరణ చూపించాను, రోమా శతాధిపతి. కాబట్టి ప్రియులారా, ఇంత తప్ప ఇంకేమీ కాదు. మీరు ఇంకా మనం ముందుకెళ్దాం ప్రియులారా. సో యెహోషువ రిసీవ్డ్ గిఫ్ట్స్ ఫ్రమ్
గిఫ్ట్స్ వెన్ పీపుల్ బిలీవ్, సర్వ్, వర్షిప్ అండ్ ఆఫర్ దమ్సెల్ఫ్ టు హిమ్, ట్రైబ్యూట్స్ ఫ్రమ్ ద నేషన్స్. వాళ్ళు అన్ని శత్రువుల నుంచి కూడా ఆయన తీసుకున్న ఆఫ్టర్ రిజరక్షన్ ద గాస్పల్ స్ప్రెడ్ టు నేషన్స్. అంతే కదా, ఆయన ఆయన అసెన్షన్ అయిపోయిన పరిశుద్ధాత్మ వరం ఇచ్చాక ప్రపంచంలో చెదిరిపోయిన అన్ని జనుల యొద్దకు కూడా స్వార్థ ప్రకటించబడింది కదా. పీపుల్ ఫ్రమ్ మెనీ నేషన్స్ సబ్మిట్ టు క్రైస్ట్ ఇప్పటికీ కదా. దిస్ ఫుల్ఫిల్స్ ద ఐడియా ఆఫ్ ట్రైబ్యూట్ టు ద కింగ్. అది కీర్తనాకారుడు చెప్పింది మనం ఇక్కడ చూడొచ్చు. అద్భుతం, మహా అద్భుతం ప్రియులారా దేవుని వాక్యం. ఇక్కడ ఏ కాంట్రడిక్షన్ లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రియులారా. హెబ్రీ పత్రిక 1:9 నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చించినట్టుగా ఆనంద తైలంతో అభిషేకించను. ఆయన ఆరోహణ అయినప్పుడు గిఫ్ట్ బహుమతులు తర్వాత ఇచ్చాడు. ఆరోహణ అయిన తర్వాత మనుషులకి ఇచ్చాడు. ఆరోహణ అవకమంది మనుషుల దగ్గర నుంచి గిఫ్ట్లు తీసుకున్నాడు. ఆరోహణ అయిన తర్వాత కూడా మనుషుల దగ్గర గిఫ్ట్లు తీసుకున్నాడు. దిస్ రెఫర్స్ టు క్రైస్ట్ రెజరక్షన్ అండ్ ఎగ్జాల్టేషన్ అండ్ గివెన్ అథారిటీ టు గివ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆయన ఈ కానుకలు ఎలాగిచ్చాడు? ఆయన నీతిని భూమి మీద ఉన్నప్పుడు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టే ఒక మనుషుడిగా రిక్తునిగా తగ్గించుకుని మానవుడిగా వచ్చి తన ప్రాణం పెట్టి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత మరణం ఆయన పరిధించి ఉంచడం అసాధ్యం కాబట్టి, ఆయన పాపం చేయలేదు కాబట్టి, ఆయన ఆరోహణం అయినప్పుడు తండ్రి అందరికంటే అత్యధికంగా హెచ్చించి ఆయన ఆనంద తైలంతో అభిషేకించాడు. ఎవరిని ఆనంద తైలంతో అభిషేకించడం అంటే ఇక్కడ గమనించాలి, ఆయన హీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్ ఇన్ హిస్ ఫుల్ ప్రజెన్స్. అంటే బైబిల్లో ఇంకో చోట ఉంది, ప్రకటన గ్రంథంలో దేవుని 7 ఆత్మలు కలిగివాడు సంఘానికి లేక రాస్తూ దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని బైబిల్లో ఉంది ప్రియులారా. అందుకే మీకు ఇప్పుడు క్లారిటీ రావాలి. దేవుడు నీ దేవుడు అంటున్నాడు. ఎగ్జాక్ట్గా క్రీస్తుకు కూడా ఒక దేవుడు ఉన్నాడు, క్రీస్తుకు పైగా ఒక దేవుడు ఉన్నాడు. మనకు మాత్రమే కాదు, క్రీస్తుకు కూడా దేవుడు సాక్షాత్తు. ఇక్కడ హెబ్రీ పత్రిక 1:8 దురదృష్టకరంగా క్రైస్తవ లోకం ఇది ఒకటే చదువుతుంది. త్రిత్వ బోధ చేసి వరకు క్రీస్తుని దేవుడు అన్నాడు. ఎగ్జాక్ట్గా మన తండ్రి అయిన దేవుడు ముందు వచ్చిన చదివితే దేవాని సింహాసనము నిరంతరం ఉంటుందని చెప్తున్నాడు. తండ్రి కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈజ్ రిప్రజెంటేటింగ్, ఆ తండ్రికి ప్రతినిధిగా ఆయన భూమి మీద ఏలుబడి చేయబోతున్నాడు 1000 సంవత్సరాలు. కాబట్టి ఈజ్ రిప్రజెంటేటివ్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఈజ్ కాల్డ్ ఎస్ గాడ్. నాట్ డజంట్ మీన్ దట్ ఈజ్ మై గాడ్. దేవుడు ఇక్కడ నా దేవా అని అనలేదు, గమనించాలి. ఓ దేవా అని అన్నాడు తండ్రి, కానీ నా దేవా అనలేదు. కానీ కింద వచనంలో 9వ వచనంలో స్పష్టంగా, కాబట్టి దేవుడు నీ దేవుడు, దేవుడైన నేను నీకు దేవుడిని, కాబట్టి నిన్ను అభిషేకించాను ఆనంద తైలంతో. ఈ దేవుని పైగా దేవుడు ఉంటాడండి. గమనించాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అన్ని తర్వాత మనం చూద్దాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు వారు స్వభావరీత్యా దేవుడే కానీ వ్యక్తిత్వంలో దేవుడు కాదు. దేవుని కుమారుడు ఆయన వ్యక్తిత్వంలో. ఇది కాంట్రడిక్షన్ ఏం కాదు. మీకు అర్థం కావాలంటే నేను ఆల్రెడీ ఇదివరకే మేము దైవత్వం గురించి వివరించాను. కాబట్టి మీరు గమనించాలి, క్రీస్తు వారు ముందు ఎగ్జాల్టేషన్ జరిగింది, ఎగ్జాల్టేషన్ తర్వాత ఆయన అభిషేకించబడ్డారు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మని ఇవ్వడానికి ఆయన అప్పుడు అవకాశం కుదిరింది. ఎలాగంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే యోహాను పత్రిక 14 15, 14, 15, 16 మీరు చూడొచ్చు ప్రియులారా. యేసయ్య చెప్తున్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రిని వేడుకుంటాను, ఆయన మరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించడానికి ఆయన అడుగుతానని చెప్పాడు. యాక్చువల్గా ఎందుకు జరిగిందంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ గివెన్ టు అస్ త్రూ ద సన్. ఇది బైబిల్ చెప్పే ఒక క్రమం. యాక్చువల్గా పరిశుద్ధాత్మ అంటే వేరే మూడో వ్యక్తి కాదు, తండ్రిలోంచి ప్రొసీడ్ అవ్వాలి, కుమారుని ద్వారా మనకు రావాలి. అందుకనే చూసారా, మొదట క్రీస్తు అభిషేకించే ఆనంద తైలంతో ఈ వాజ్ అనాయింటెడ్ బై ద 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత ఆయన మనలోనికి అబ్బా తండ్రి అన్న తన కుమారుని ఆత్మను తండ్రి తన మనలోనికి పంపించాడు. ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ వీ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే అల్టిమేట్గా దేవుని ఆత్మను కూడా కలిగి ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదు. హీఈస్ నాట్ ఎ థర్డ్ సెపరేట్ పర్సన్ అదర్ దెన్ ద ఫాదర్ అండ్ ద సన్. క్రీస్తుని మనం కలిగి ఉంటే ఆల్రెడీ క్రీస్తుకి 7 ఆత్మల చేత అభిషేకించబడి తండ్రి యొక్క. కాబట్టి మనం ఇఫ్ యూ హ్యావ్ ద క్రైస్ట్ వీ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి ఇచ్చాడు. చూడండి, అంత మాత్రమే కాదు, మనం ఎఫెసీ పత్రిక 4:8-9 మాత్రమే కాదు, కింద వచనాలు చదివితే మనకి కానుకలు ఇచ్చాడు. సంఘానికి ఈ కానుకలు అనేది చాలా అవసరం ప్రియులారా. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తుకు
కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారు కలుగు వారు వరకు ఆయన ఇలాగ నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్టు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకు పరిచయ ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. దీస్ ఆర్ ద గిఫ్ట్స్. ఇవి కూడా గిఫ్ట్సే ప్రియులారా. కేవలం పరిశుద్ధాత్మ వరాలు కాదు, దేవుడు క్షేమాభివృద్ధి కొరకు ఆయన రూపాంతరం ఆయనలో చేర్చబడడానికి వీళ్ళందరూ పునాదులు. ఈ 5 ఈ పునాదులు క్రైస్తవ సమాజం క్రీస్తు సారూప్యతలు మారడానికి అవసరం. అయితే దురదృష్టి కనుక వారు అనేక మంది ప్రవక్తలను చెప్పించుకుంటారు, వారు ప్రవక్తలు కాకపోయినా. అలాంటి వారిని బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో, నువ్వు ప్రవక్తలు కాక అపోస్తులని వారిని నువ్వు తేరి చూస్తున్నావు కాబట్టి నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను క్రీస్తు వారు చెప్పిన సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ఈ మనుషులకి ఈ పైన హెడ్డింగ్ చదవండి, ఈవులను అనుగ్రహించాడంటే ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి, ఇది మీ వలన కాదు, ఇంకా దేవుని వరమే, దేవుని కృప. ఇది కూడా గిఫ్టే. దేవుడి క్రీస్తు వారు చనిపోయిన తర్వాత మనుషులకి ఉచితంగా ఆయన ఎంతో విశ్వాసం ఉంచితే, ఎవరు ఆయన పునరుద్ధానం ఎందు విశ్వాసం ఉంచితే అది గిఫ్ట్గా ఇస్తాడు. గిఫ్ట్ అనేది మనం ఎర్న్ చేసుకున్నది కాదండి, అది ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చాడు యేసుప్రభు. అది కూడా గిఫ్టే. మనుషులకి ఈవులు ఇచ్చాడంటే మనకు రక్షణ కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చాడు యేసుప్రభు. నిజంగా అద్భుతం. అది పునరుద్ధానం తర్వాతే జరిగింది ఇదంతా. అపోస్తలుల కార్యం 2:23 ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీన్ని కుమ్మరించుచున్నాడు. ఎగ్జాక్ట్గా ఈ సీక్వెన్స్ చూడండి, ఏం జరిగిందో ఇప్పుడు దాకా మనం చూసింది ఫ్యూచర్, ద ట్రెడిషనల్ వ్యూ, ద బిబ్లికల్ వ్యూ. ఆయన దిగాడు అంటే కిందకి, అంటే ఆరోహణ అవ్వకముందు భూమి కింద భాగాలకు వెళ్ళడం ఉంది. ఇక్కడ ట్రెడిషన్ ఏం చెప్తుంది? జీసస్ వెంట్ టు గుడ్ సైడ్ ఆఫ్ హెల్. ఆయన దిగి ఉన్నాడంటే క్రైస్తవులో ట్రెడిషనల్లో ఏం చెప్తుందంటే ఆయన భూమి కింద భాగాలు నరకలోకానికి వెళ్ళాడు. కానీ ఇక్కడ న్యూ జెరూసలేం పెట్టాను ప్రియులారా, క్షమించాలి. ఇక్కడ నేను తప్పుగా రాశాను, క్షమించాలి. కాకుండా అక్కడికి కొట్టాను. ఆయన యాక్చువల్గా వెళ్ళింది భూగర్భంలో కంటే సమాధిలోకి వెళ్ళారు. ఇక్కడ రాయకూడదు, న్యూ జెరూసలేం రాయకూడదు, వేరే టేబుల్ తయారు చేసినప్పుడు పొరపాటున వస్తుంది. ఈ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే క్రీస్తు వారు కిందకు దిగారు అంటే నరకలోకానికి వెళ్ళాడని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కిందకు వెళ్ళాడంటే పాతాళలోకానికి కాదు, కానీ సమాధిలోకి వెళ్ళాడని బైబిల్ చెప్తుంది. అలాగే ఏమి బోధించాడని ఉంది. చాలామంది పరిశుద్ధులైన ఆత్మ యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాడు అనుకుంటాం. కానీ కాంకర్డ్ పవర్ అండ్ డెత్, ఇది బైబిల్ చెప్తుంది. క్యాప్టివిటీ, చెర అంటే ఏంటి? రైచస్ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే రెస్క్యూడ్ రైచస్ సౌల్స్ టు హెవెన్ అని చెప్తుంది. కానీ క్యాప్టివిటీ అంటే కాంకర్డ్ సిన్, డెత్ అని సాతాన్ని ఒరిజినల్ బైబిల్లో చెప్పే వాదన. తర్వాత గిఫ్ట్లు, సౌల్స్ ఆర్ ద గిఫ్ట్స్. వీళ్ళేం చెప్తారు? సౌల్స్ మనుషుల ఆత్మలే గిఫ్ట్లు అని కాదు. హోలీ స్పిరిట్ అండ్ ద మినిస్ట్రీ ఆర్ ద గిఫ్ట్స్ అని బైబిల్ చెప్తుంది. ఇది కాంట్రడిక్షన్, మిథికల్. ఇది మిత్. క్రైస్తవ సమాజం బోధించేది ఇది, బైబిల్ బోధించేది కుడివైపుది. ప్రియులారా, ఈ విషయం మనలో పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మరో వచనాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నా. క్రీస్తు వారు ఎఫెసీ 4:4 ప్రకారం చెరగా పట్టుకుపోయాడంటే అది కాదు, ప్రకటన చేశాడు. ఇది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదేంటో ఆ సందర్భం గురించి, అంటే ఆ మరణ పునరుద్ధానం ఆ సమయాల్లో ఏం జరిగిందో అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. ఇక్కడ చూడండి, ఈ వచనాన్ని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 పేతురు 3:18, 19, 20 వచనాలు. ఏలయనగా మన జాగ్రత్తగా పరిశీలన, వాక్యాన్ని సరిగ్గా కాంటెక్స్ట్లో చదువుదాం. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ఆత్మ గలిపాడు, బతికించబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడిను దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్న పూర్వం నోజనుల ఓడ సిద్ధపరచుచుండగా అవిధులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఆరికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. సింపుల్గా మీకు చెప్తాను పిల్లరా, ఈ వచనంలో స్పష్టంగా ఏముందంటే మనోళ్ళు ఎలాగ అపార్థం చేసుకున్నారంటే చనిపోయాడు, అయితే ఆత్మరూపేణ బతికే ఉన్నాడు. మన బైబిల్ ఈ వచనం ఎలా చెప్తున్నాను అనుకుంటారు. ఆయన చనిపోయిన శుక్రవారం ఆ రోజు ఆత్మగా బతికే ఉన్నాడు. ఆత్మగా ఉండి ఒకప్పుడు అవిధేయులైన అవిశ్వాసులు ఉండేవారు. వారు ఇప్పుడు చెరలో ఉన్నారట. ఎవరు ఒకప్పుడు అవిధేయులైన
నోవా దినాల్లో ఉన్నవారు పరిశుద్ధులందరూ ఇప్పుడు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఆత్మగా వెళ్ళాడు ఉంది కదా, ఆత్మగా వెళ్ళి ఆ చెరలో ఉన్న వారికి ప్రకటించాడని ఉంది. ప్రకటించడంటే ఏంటి? ఖచ్చితంగా ఇది సువార్త. ఇదిగో అబ్రహామా, ఇదిగో నేనే, మీరు నా గురించి కదా ఎదురు చూశారని సువార్త చెప్పాడు. ఇదిగో అంత స్పష్టంగా ఉంది. ఆయన పరలోకానికి ఆరోహణం అవ్వముందు చెరగా పట్టుకుపోయి కింద భాగాలకు వెళ్ళి ఆత్మగా వెళ్ళాడని ఉంది. అక్కడ ఆత్మగా చెరలో ఉన్న వారికి ఒకప్పుడు అవిధేయులు, ఇప్పుడు చెరగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడం ఉంది. కానీ ఎంతవరకు వాస్తవం? ఈ వచనాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి మనం. బైబిల్ ప్రియులరా అంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం. మనం మనం మన మస్తిష్కంలో ఉన్న ఈ బ్రెయిన్లో ఉన్నవన్నీ పక్కన పెట్టాలి. మన ఆలోచనలు, మన ట్రెడిషన్స్ అన్నీ తీసుకొచ్చి డంప్ చేసుకుంటే మనం అలాగే చదువుతుంది బైబిల్, మనకు అలాగే అర్థం అవుతుంది. అవన్నీ పక్కన పెడదాం, ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ 3 ప్రశ్నలు మనం ఆన్సర్ కరెక్ట్గా మన వాక్యానుసారంగా ఆన్సర్ తెలుసుకోవాలి. ఎవరు ఆ విధేయులైన ఆత్మలు? ఏంటా చెర? యేసు ఎప్పుడు వెళ్ళాడు? ఏమని ప్రకటించాడు? ఈ 4 వచనాలు, ఈ 4 ప్రశ్నలకి ఈ ఈ సందర్భాన్ని బట్టి ఈ 4 ప్రశ్నలకి మనం కరెక్ట్గా జవాబు వెతుక్కోవాలి. బైబిల్ ఆన్సర్ ఇవ్వాలి. ఎవరు ఆ విధేయులైన ఆత్మలు? ఏంటి చెర? యేసు ఎప్పుడు ఏమని ప్రకటించాడు? ఫస్ట్ ప్రశ్నకే ఆన్సర్ వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొదటి ప్రశ్న, ఎవరు అవిధేయులైన ఆత్మలు అటప్పుడు? ఖచ్చితంగా మరి ఆయనకి వెళ్ళినట్టుంది, ఆత్మగా వెళ్ళాడనుంది. ఆయన చెరలో బంధించబడిన వారు ఖచ్చితంగా అబ్రహాము రొమ్ములో ఉన్నవారు కదా అని మీరు అనొచ్చు. ఏంటి అవిధేయులైన ఆత్మలని? ఇంతకీ వీరు అవిధేయులైన ఆత్మలు ఎవరో తెలుసుకోవాలంటే ప్రియులారా, మనకి పేతురు క్లూ ఇస్తున్నాడు. వీరు ఇప్పుడైతే ప్రస్తుతానికి చెరలో ఉన్నారు, అంటే భూమి కింద భాగంలో ఉన్నారు. అది ఏంటా చెర కూడా తెలియాలి కదా. వారైతే ప్రస్తుతానికి బంధించబడి ఆత్మలుగా ఉన్నారంట. అది ఏ చెర? ఎక్కడ ఉంది ఆ చెర? ఆ తర్వాత వారు ఎవరని చెప్తున్నాడు పేతురు మనకి క్లూ ఇస్తున్నాడంటే, వారు ఒకప్పుడు నోవా దినాల్లో అవిధేయులుగా బతికిన వారంట, ఉన్నవారంట. మీరు గమనించండి, ఈ చెరలో ఉన్నవారు ఎవరో మన క్లారిటీ కోసం ఆయన చెప్పకనే చెప్తున్నాడు. వీరిని ఎవరికి లింక్ చేస్తున్నాడు? ఇప్పుడైతే పాతాళ లోకంలో కాదు ఉన్నది. ఎక్కడ ఉన్న చెర అంటే మరి పాతాళ లోకమే కదా అనుకోకండి. అది ఎక్కడున్నా మనం చూద్దాం. ఒకప్పుడు అవిధేయులంట. కాబట్టి చూడండి, ఇక్కడ నోవా దినాల్లో ఓడ సిద్ధపరుస్తున్న అవిధేయులైన ఆత్మలు ఎవరు? క్వశ్చన్కి ఆన్సర్ మనం ప్రయత్నం చేద్దాం. అవిధేయులు వారి యొక్కకు పేతురు వారిని నోవా దినమున అవిధేయులుగా స్పష్టంగా గుర్తించాడు. నోట్, మీరు గమనించాలి, ఇక్కడ ఆత్మలు ప్రస్తుతానికి ఆత్మలుగా ఉన్నారని సువార్త చెప్పాడని ఉన్నది. సువార్త చెప్పడం లేదు, ప్రకటించడం ఉంది. ఏంటి ఆ ప్రకటించడం అంటే ఏంటో మనం చూద్దాం. జనరల్గా మనం హెబ్రీ పత్రిక 12:9 లేదా సంఖ్యాకాండ 16:22 వచనాల ప్రకారం మనుషులను కూడా ఆత్మలుగా చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ఈ ఆత్మలు ఎవరు? మనుషులైనా? మరి ఈ 2 వచనాల ప్రకారం మనుషులు కూడా ఆత్మలుగా సంబోధించబడిన సందర్భాలు అయితే బైబిల్లో ఉన్నాయి. కానీ ఈ బంధించబడిన ఆత్మలు ఎవరు? మనుషులైనా? బట్ ఇన్ దిస్ కంటెక్స్ట్ ద డిసోబీడియెంట్ స్పిరిట్స్ వర్ నాట్ హ్యూమన్స్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా. బట్ మరి ఎవరది? క్రీస్తు వారు చాలామంది ఇంటర్ప్రిటేషన్ ఎలాగిస్తారంటే, క్రీస్తు ఆత్మగా వెళ్ళాడంటే నోవా దినాల్లో నోవాహులో ఉంటూ క్రీస్తు నోవాహు ద్వారా సువార్త చెప్పాడు. ఆయన బతుకున్నప్పుడు చెరలో ఉన్నారు. ఒకప్పుడు పాపం అనే చెరలో ఉన్నప్పుడు, అంటే బతుకుండగానే అవిధేయులందరూ మనుషులు ఒక అవిధేయులకు బతికిన నోవా దినాల్లో ఇల్లు ఎనిమిదిగురు తప్ప అందరూ. అప్పుడు క్రీస్తు ఆత్మ ద్వారా నోవాహు ద్వారా అవిధేయులైన వారికి చెప్పాడంట సువార్త. ఎవరై మీరు మారు మనసు పొందండి, మీకు తీర్పు రాబోతుందని ప్రకటించాడంట అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అవిధేయులైన మనుషులు ఒకప్పుడు అవిధేయులు, ఇప్పుడైతే వారు చెరలో ఉన్నారంట. ఆ చెర ఏంటో, వారు బంధించబడి ఉన్నారట. మరి ఎవరు వీళ్ళు ఎవరో తెలియారంటే వీళ్ళండి. పేతురు 1 పేతురు మనం చదువుకున్నాం కదా. 1 పేతురు ఆ చెరలు ఎవరో స్పష్టంగా వీరు వాచర్స్, అవిధేయులైన ఆత్మలు అంటే ఎవరు ఇక్కడ చూడండి. అదే పేతురు తన 2వ అధ్యాయంలో చక్కగా రాస్తుంది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుని వాడు విడిచిపెట్టక పాతాళములో మండలి చీకటి గల జలంలోనికి త్రోసివేసి తీర్పు కావలో ఉంచబడి వారికి అప్పగించను. పాతాళలోకమండి మండలి. ఇక్కడ కూడా తర్జుమా తప్పు చేశారు. ఇక్కడ డీప్ పిట్ అని ఉంది. ఇక్కడ పాతాళం అంటే మనం అనుకునే ఈ మంచి చెడ్డు ప్రాంతాలు కాదు. పాపం చేశారు. చూడండి, మీరు ఒక ప్రశ్న రావాలండి ఇప్పుడు మీకు అందరికీ. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. సాతాను కంటే దుర్మార్గుడు, అపవాదైన సాతాను లూసిఫర్ గడి కంటే దుర్మార్గుడు ఎవడు ఉండరు కదా.
వాడు ప్రస్తుతానికి భూమి మీద భూమి ఆకాశంలో చక్కగా ఫ్రీగా తిరుగుతున్నాడు కదా. వాడి అనుచరులు కోటి మంది, 1/3 వాడు ఈడ్చుకుని వచ్చాడు పరలోకం నుంచి. వాడు చాలామంది ఇప్పటికీ లూసిఫర్ ఫ్రీగానే రోము చక్కగా తిరుగుతూ ఉన్నాడు కదా. మరి కొంతమంది దేవదూతున్నారు, ప్రత్యేకమైన దేవదూతలు. 6 మాత్రం ప్రస్తుతానికి ఎక్కడున్నారట చూద్దాం. మరియు వారు పూర్వకాలమందుగో లోకమును విడిచిపెట్టగా భక్తిని సమూహం మూలబసలో లోకం మీదకి జలపను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు వారి 7 కాపాడబడిరు. చూసారా? కటిగా చీకటి గల బిలంలోకి తోసివేసి తీర్పుకు కావలి ఉంచుటకు వారిని అప్పగించను. ఇది చాలా సీరియస్గా ఆలోచించాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న చాలామంది ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి. సేవకులారా మీరు ఆన్సర్ చెప్పండి. మీరు నాకు ఆదికాండం 6వ అధ్యాయం దేవుని కుమారులు నలుగురు కుమార్తెతో పోయినప్పుడు వారికి నఫిలీలు పుట్టారన్న బైబిల్ ఏదైతే ఉందో, దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు, వారు కేవలం మనుషులే, చేతు కుమారులు, ఇది సోదంతా చెప్తారు కదా. మరి అది పక్కన అది పెడితే, మరి ఈ దేవదూతలు ఎవరండి చీకటి బిలంలో ఉన్నారు? ఆ దేవదూతలు ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా బంధించబడి చీకటి బిలంలో ఉన్నారు. వారు ఏ తప్పు చేస్తే ఆ శిక్ష. మరి లూసిఫర్ గడి కంటే దుర్మార్గమైన తప్పు ఏదో చేశారు వారు. లూసిఫర్ గడి మాత్రం ఫ్రీగా తిరుగుతున్నాడే. యోబు టైంలో కూడా మీరు గమనించారా? యోబుని దేవుడు అడుగుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నా భూమి అంతా అటు ఇటు ఇటు తిరిగి వస్తున్నాను అంటే అప్పుడు పరలోకం అది బయట ఉన్న నోవా తర్వాతే కదా యోబు ఉన్నాడు. మరి నోవా టైంలో దుర్మార్గ దేవదూతలు కొంతమంది ఉన్నారు. వారు భయంకరమైన పాపం చేశారు. వారు పాతాళ లోకంలో కాదు, టాట్రస్ అనే ప్లేస్కి వెళ్ళారు. ఇక్కడ టాట్రస్ అనే ప్లేస్ వాయబడింది. పాతాళ లోకం అని రాశారు కానీ తప్పు. ఇక్కడ టాట్రస్ అని రాసి ఉంటే బాధ ఉండకపోదు. టాట్రస్ అంటే గ్రీకుల పురాణం ప్రకారం పేతురు అప్పుడున్న అందరికీ ఫస్ట్ సెంచరీ చూసి అందరికీ తెలుసు. గ్రీకుల యొక్క పురాణాల ప్రకారం టాట్రస్ అంటే దేవుళ్ళు గ్రీకు దేవుళ్ళు టైటాన్స్ అనే దేవుళ్ళు బంధించబడిన స్థలమే టాట్రస్ అనే పదం వచ్చింది. అందులోంచి అక్కడ డైరెక్ట్గా పేతురు మెన్షన్ చేస్తున్నాడు. నేనేమంటానంటే నోవా దినాల్లో కొంతమంది దేవదూతలు ఏదో భయంకరంగా తప్పు చేశారు. వారు ప్రస్తుతానికి చీకటి బిలంలో టాట్రస్ అనే ప్లేస్లో భూమి అతిక చీకటిలో వారు బంధించబడిన ఆత్మలుగా ఉన్నారు. వారు ఒరిజినల్గా ఆత్మలే కదా. వీరు ఏ తప్పు చేసి ఉంటారండి? మీరు చెప్పాలి ఆన్సర్. ఎవరైతే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవదూతల కారు వారు అక్రమ సంబంధాలు మనుషులతో పెట్టుకున్నారు, మనుషుల కుమార్తెలతో అంటే ఒప్పుకోరో మీరు చెప్పాలి. మరి అది ఏ పాపం చేస్తే దేవుడు అంత చీకట్లో బంధించాడు? యోధ 6వ అధ్యాయంలో కూడా మరియు తన ప్రధానత్వం ఎవరు దేవదూతలు వాచర్స్. ఇది సెకండ్ క్లాస్ ఆఫ్ గ్రూప్ అన్నమాట. ఇది ఒక క్లాస్ గ్రూపు. నిలుపు కనుక తమ నివాసాలను విడిచిన దేవదూతలను మహాదినమున తీర్పు వరకు కటికి చేయటం నిత్య పాసములో ఆయన బంధించి భద్రం చేశాడు. వీళ్ళంతా ఎవరండి? యోధ చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, వీళ్ళంతా వాచర్స్. అక్కడ స్పష్టంగా ఉంది నోవా దినాల్లో దేవుని కుమారులే వచ్చారు. అందులో 2 ప్రముఖులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మీకు చెప్తాను. బైబిల్లో అయితే ఒక పేరు ఉంది, ఇంకో పేరు పుస్తకాల్లో ఉన్నాయి, వేరే పుస్తకాల్లో. ఒక పేరు అయితే చెప్తాను, అతని పేరు అజాజేల్. దేవదూతలే వారు. దేవదూతలు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, వారే బంధించబడి ఉన్నారు. వారు భయంకర అక్రమ సంబంధం పెట్టుకున్నారు కాబట్టి వారిని సెపరేట్ పనిష్మెంట్ వారికి. ప్రస్తుతానికి వారి చీకటి పిల్లలు ఇక్కడ పిక్చర్లో కనపడుతుంది చూడండి. అలా చీకటి పిల్లల్లో బంధించబడి ఉన్నారు. ద సన్స్ ఆఫ్ గాడ్ వాచర్స్ అంటారు. బైబిల్లో వాచర్స్ అనే పదం ఎక్కడుందని అడగండి. దానియేలు గ్రంథంలో ఉంది. వీళ్ళు ఒక క్లాస్కి ఏంజల్స్ వీళ్ళు. ఇందులో ఒక వ్యక్తి పేరు అజాజేల్, ఇంకో వ్యక్తి పేరు సామియాజా. ఈడేవాడు సామియాజా. వీడి చరిత్ర మన తర్వాత మనం నెక్స్ట్ ప్రకటన చూద్దాం. సామియాజా వాడు ఈ అందరికీ రాజాడు. ఈ అజాజేల్ అనేవాడు వాడు ఒక లీడరు. వాడే అసలు ఈ జ్యోతిష్యం అని ఈ రిచువల్స్ ప్యాగన్ రిచువల్స్ అన్నీ వాడు ఫస్ట్ మనుషులకి నేర్పించాడు. వాడు దుర్మార్గుడు. కాస్మెటిక్స్ అని ఇవన్నీ నేర్పించింది. కాస్మెటిక్స్ వేసుకోవడం తప్పని అంటలే సుమా, వాడు ఇది నేర్పించాడు యాక్చువల్గా. కాబట్టి క్రీస్తు ఆత్మగా వెళ్ళాడని ఉంది. ఆత్మగా వెళ్ళాడంటే చనిపోయిన వెంటనే ఆత్మగా వెళ్ళిపోయాడని కాదు. ఇక్కడ మేడ్ అలైవ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చూద్దాం. బీయింగ్ పుట్ టు డెత్ ఇన్ ద ఫ్లాష్ బట్ మేడ్ అలైవ్ ఇన్ ద స్పిరిట్. ఆయన ఆత్మరూపుగానే వెళ్ళాడనే పదాన్ని మనం జాగ్రత్తగా గ్రీకులో ఇంగ్లీష్ తర్జుమాలు చూస్తే మేడ్ అలైవ్ ఇన్ ద స్పిరిట్. మేడ్ అలైవ్ ఇన్ ద స్పిరిట్ అంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడని అర్థం. అంతే తప్ప చనిపోయిన ఆత్మగా నరకాన్ని పోయాడని కాదు. అక్కడ చనిపోయిన తర్వాత క్రీస్తు దేవుని ఆత్మ, దేవుని ఊపిరి, క్రీస్తు యొక్క ఊపిరి దేవుని యొక్క భద్రం చేయబడింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆ ఊపిరిని దేవుడు మళ్ళీ ఆ బాడీలోకి ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు హీ వాజ్ మేడ్ అలైవ్ ఇన్ ద స్పిరిట్ అని అర్థం. హీ సఫర్డ్, డైడ్ అండ్ రిజరెక్ట్ అండ్ వాజ్ దస్ చేంజ్డ్ టు స్పిరిట్ లీడింగ్ టు ద నెక్స్ట్ కీ వర్డ్స్ హీ వెంట్.
ఆ తర్వాత వెళ్ళాడు, మరణం తర్వాత కాదు, కానీ పునరుద్ధానం తర్వాత వెళ్ళాడు యేసుక్రీస్తు. మృతుల్లోని యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన, మృతుల్లోని క్రీస్తు యేసును లేపిన వాని చావుకులవుతే మీ శరీరం కూడా మీతో నివసించిన తన ఆత్మ ద్వారా నివసించేయను. క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ, మృతుల్లో నుండి లేపింది, ఆయన లేపబడ్డాడు అంటే 3 రోజులు చనిపోయాడు. ఆయన చరణంతో ఆత్మగా బతికిలేడు, ఆయన చనిపోయాడు, ఆయన బ్రతికించబడ్డాడు. కాబట్టి క్రీస్తు వారు వెళ్ళి పరిశుద్ధులైన చెరలో పరదేశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మల దగ్గరికి వెళ్ళడం కాదు. యాక్చువల్గా చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచాక మొట్టమొదటిసారి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఈ టాటరస్ ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడ ప్రొక్లమేషన్ ప్రకటించాడని ఏదైతే పేతురు 1:3 చూసామో, కెరియోస్ అనే పదం వాడే ప్రొక్లమేషన్. ఎవాంజలిజం చేసేయడం లేదు అక్కడ. ఎవాంజలిజం పదంకి వేరే పదం ఉంది, ఇగో నేను పదం కూడా చదవను, సారీ క్షమించాలి, అలా ఉంది చూసారా. ఇవేంజల సువార్త ప్రకటించలేదు అక్కడ. ప్రొక్లమేషన్ అంటే పబ్లిక్గా డిక్లరేట్ చేశాడు. యేసు ఖైదీలో ఉన్న ఆత్మలు వారి ఓటమును దగ్గరికి వెళ్ళి పునరుద్ధానం తర్వాత ఇక్కడ పిక్చర్లో కనబడుతుంది. ఇది పేతురు చెప్తున్నాడు. ప్రస్తుతానికి ఇప్పుడు జైల్లో ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తారు, మహాశ్రమల టైంలో వస్తారు, బయటికి వెళ్ళి ప్రకటించే ఓటమిని మరియు విజయాన్ని ప్రకటించి, అంతేగాని మీకు సువార్త చెప్పి మీకు రక్షణ వస్తుందని చెప్పడానికి కాదు. ఒకసారి చనిపోయిన తర్వాత రక్షణకి ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా చూడండి అంతేగాని పాతాళ లోకంలో నీతిమంతుల రక్షణ సువార్త చేయలేదు. దిస్ ఈజ్ నాట్ అన్ ఎవాంజలిజం మెసేజ్, ఇట్ వాజ్ అన్ డెక్లరేషన్ ఆఫ్ ట్రయంఫ్, సంథింగ్ లైక్ దిస్. యూ ట్రై టు కరప్ట్ ద హ్యూమన్ సీడ్ టు స్టాప్ మై బర్త్, బట్ ఐ ఆమ్ అలైవ్ అండ్ యూ ఆర్ స్టిల్ ఇన్ చైన్స్. ఇట్ వాజ్ అ డెక్లరేషన్ ఆఫ్ దర్ ఫెయిత్, ఆఫ్ దర్ టోటల్ డిఫీట్. ఇక్కడ ఎలా చేసి ఉండొచ్చు అంటే సువార్త కదా అని ఒక విజయోత్సవాన్ని ఎలా ప్రకటించి ఉండొచ్చు కదా అంటే, మీరు నోవహు దినాల్లో భూమి మీద దిగొచ్చి మనుషుల కుమార్తెలతో మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుని మానవ డిఎన్ఏ కరప్ట్ చేసి నా పుట్టుక అంటే నేను భూమి మీద రాకుండా మనుషులు రక్షించకుండా చేయాలని మీ విఫల ప్రయత్నాలు, దానికి ఎంత రిస్క్ చేసి మీరు నేను లోకానికి రాకూడదని, మనుషులకు రక్షణకు రాకూడదని మీరు ఎంత రిస్క్ చేసి మీరు చేస్తే, ఈ రిస్క్ అంతా చేసి ఇప్పుడు జైల్లో బంధించబడితే మీరు విజయం సాధించారనుకుంటున్నారా? మీరు ఓడిపోయారా? నేను పుట్టాను, నేను చనిపోయాను, మృత్యుంజయుడు తిరిగి లేచాను, మీ గత అయిపోయింది, మీకు నేను శిక్ష త్వరలోనే విధిస్తాను అని డిక్లేర్ చేశాడు. అప్పుడు బుర్ర పాడైపోయింది వాళ్ళకి. ఏమంత మనం ప్రయాసపడ్డాం కానీ లాస్ట్కి మన త్యాగం అంతా వేస్ట్ అయిపోయిందని వాళ్ళు బాధపడి ఉంటారు. కొలస్సీ 2:5 ఆల్రెడీ చూసాం కదా. సిస్టర్ వెర్స్ ఆఫ్ 1 పీటర్, ఆయన ఆత్మగా వెళ్ళాడంటే బ్రతికి సజీవుడై మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత వెళ్ళాడు. ఎక్కడికి? పాతాళ లోకానికి కాదు, టాటరస్ అనే ప్లేస్ కూడా తర్జుమాలు ఎంత దుర్మార్గంగా చెప్పాను కదండి. తర్జుమా లోపాలు ఎంత పని చేసాయంటే, ఇక్కడ సియోల్కి పాతాళమే, హేడీస్కి పాతాళమే, తర్వాత టాటరస్ అనే పదానికి కూడా పాతాళం అని తర్జుమా చేశారు. పాతాళం కాదు, ఇది ఒక భయంకర చీకటి ప్రస్తుతానికి ఏదేం మంటలతో ఉండదు కానీ భయంకరమైన ప్లేస్. ఇట్ వాజంట్ ఎ సీక్రెట్ మిషన్, ఇట్ వాజ్ ఏ ఓపెన్ షో, ఇట్ వాజంట్ ఏ రెస్క్యూ మిషన్. యూ డోంట్ ట్రియంఫ్ ఓవర్ పీపుల్ యు ఆర్ ట్రయింగ్ టు సేవ్. ఎస్, ఎగ్జాక్ట్గా. యూ ట్రయంఫ్ ఓవర్ ఎనిమీస్ యూ హ్యావ్ డిఫీటెడ్. ఇది బైబిల్ చెప్పింది. ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. ఈవెంట్ చూద్దాం. డెత్, చనిపోయిన తర్వాత యాక్సిడెంట్, ఐ వాజ్ డెడ్ అని యేసుప్రభువు చెప్పారు. లొకేషన్ అది ఎక్కడ? ఆ లొకేషన్ ఎక్కడ? గ్రేవ్ అంటే హేడీస్ అనే పదం. పర్పస్ ఏంటి? మనుషులకి సాక్రిఫైస్ ఫర్ సిన్. రిజరక్షన్ జరిగింది. అది రిజరక్షన్ జరగడం అంటేనే యాక్షన్ ఏంటి? మేడ్ అలైవ్ బై ద స్పిరిట్. ద గ్రేవ్ అక్కడ జరిగింది, అక్కడ ఉన్నప్పుడు జరిగింది రిస్టరేషన్ ఆఫ్ ద సౌల్. తర్వాత ప్రొక్లమేషన్, కెరియోస్, హాల్రింగ్ క్షమించాలి, టాటరస్, అబ్యూస్ అనే పదం ఉంది, అబ్యూస్ అనే పదం వాడారు. ట్రియంఫ్ ఓవర్ ఫాలెన్ ఏంజెస్, అసెన్షన్, గాన్ ఇన్ టు హెవెన్, ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, సోవర్నిటీ ఓవర్ ఆల్ పవర్స్. ఇది విక్టరీ ల్యాప్ టైం లైన్. మీరు ఈవెంట్స్ ఏం జరిగాయి, చనిపోయిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత సమ్మరీలో చెప్పాలంటే ఇది జరిగింది. యాక్చువల్గా జైల్లో ఉన్న ఆత్మలు ప్రకటించడం మరియు చనిపోయిన వారు సువార్త ప్రకటించడం మధ్య తేడా గుర్తించడం ముఖ్యం. ఇక్కడ 1 పేతురు 4:6 కూడా కొంతమంది చూసే ప్రయత్నం చేస్తారు. మధ్య ఈ 2 పద సంబంధాలు తప్పనిసరిగా ఒకే విషయాన్ని సూచించు. 1 పేతురు 3:19 క్రియాపదం అంటే సందేశాన్ని ప్రకటన చేయడం అని అర్థం. ఇది స్వయంగా ప్రకటించబడిన సందేశం సువార్తని సూచించదు. అయితే 1 పేతురు 4:6 పదం సువార్త ప్రకటించడానికి ఉపయోగించే సాధారణ పదం. 1 Peter 4:6 says the gospel was preached to those who are dead. They are not
దే ఆర్ డెడ్ నో, బట్ ద గాస్పల్ వాజ్ ప్రీచ్డ్ టు దెమ్ వైల్ దే ఆర్ ఎట్ లివింగ్. చాలామంది నేను ఏమంటానంటే, మనుషుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు, ఇదిగో 1 పేతురు 4:6లో చచ్చిన వారి యొద్దకు వెళ్ళి సువార్త చెప్పాడు అన్నట్టు ఉంది కదా అని అంటారు. చచ్చిపోయిన వారి దగ్గరికి అంటే నిజంగా చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు, చచ్చిపోయిన వాడికి ఏమీ తెలియదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చాలా సందర్భం బైబిల్ గ్రంథంలో మీరు ఇవన్నీ చూడడం కుదరదు, కానీ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మీరు యేసుప్రభు వారు ఉదాహరణకి ఒక సంఘానికి లేఖ రాస్తూ, మీరు బతుకున్నామని అనుకుంటున్నారు, కానీ నా దృష్టిలో మీరు ఆల్రెడీ చచ్చిపోయారు అంటున్నాడు. చచ్చిన వారితో సమానం అంటాడు. అన్ని సందర్భాలు చాలా ఉన్నాయి. మృతులైన మీకు రాస్తున్నానని లేఖ రాసే పౌలు సందర్భాలు కూడా ఉన్నాయి. బతికినంత మాత్రాన చాలా సందర్భాలు బతికిన వారిని కూడా చచ్చిన వారితో పోల్చబడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 1వ అధ్యాయం 1 పేతురు 4:6కి చచ్చిన వారికి సువార్త ప్రకటించబడిందంటే ప్రభు దృష్టిలో వాళ్ళు ఆల్రెడీ చచ్చారు, బ్రతుకుండగానే చచ్చిపోయారు. ఆ సందర్భంలో చెప్పబడింది, కానీ నిజంగా చచ్చిపోయిన తర్వాత సువార్త ప్రకటించడం కాదు. ఈ మాత్రం తెలియకుండా ఎలాగ వాదన చేస్తారు, అడ్డసూడు వాదన నాకు అర్థం కాదండి. మినిమం బేసిక్స్ కదండి. ఇదిగో ఈ వచనం చూపిస్తారు. ఇప్పుడు 1 పేతురు 3వ అధ్యాయంలో చనిపోయిన ఆత్మల యొద్దకు వెళ్ళారంటే పరిశుద్ధుల ఆత్మల యొద్దకు వెళ్ళిపోయారు చెప్పాడు సువార్త. ఇది అసలు బేసిక్ ఫౌండేషన్ లేవాలి. ఇక్కడ పౌలు చెప్పేది, పేతురు చెప్పేది చచ్చిన వారితో సమానం, బతుకున్న వారికే సువార్త ప్రకటించారు. కానీ బైబిల్లో ఎందుకు అలా రాయబడిందంటే ప్రభు దృష్టిలో వారు బతుకున్న సచ్చిన వారితో సమానం, ఎందుకంటే వారు అవిధేయులుగా బతుకుతున్నారని అర్థం, అంతే తప్ప ఇక్కడ ఏమీ చచ్చిపోయిన తర్వాత సువార్త చెప్పారని కాదు. ఇక్కడ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ 8 రిమైన్ ఫెయిత్ఫుల్ అమిడ్ కరప్షన్, స్పిరిచువల్ rebellion was rampant, judgment was coming, God provided deliverance through the ark. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఇది అండి ఒరిజినల్ పిక్చర్. క్రీస్తు వారు చనిపోయాక చివరితో గమనించండి, క్రీస్తు యేసే చనిపోయిన తర్వాత సిలువలో పాతాళంలోకి వెళ్ళాడు. ఇది పాతాళంకి వెళ్ళాడు ఫస్ట్, డైరెక్ట్గా నరకలోకానికి గట్ట, లేకపోతే ఇప్పుడు చీకటి పొలంకి వెళ్ళలేదు. ముందు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ పాతాళం 6వ మార్కు పెట్టాను, అక్కడికి వెళ్ళి 3 రాత్రులు పగలు ఆయన ఆత్మ ఊపిరి దేవుని తండ్రి పైన 3వ ఆకాశ తండ్రి వద్దకు వెళ్ళి 3 రోజుల తర్వాత 3వ రోజు ఆయన తండ్రి తన ఊపిరిని మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు క్రీస్తు హీ వాజ్ మేడ్ అలైవ్ బై ద స్పిరిట్ అని ఉన్నది కదా. అక్కడ అలైవ్ అయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు కటి చీకటి కల బిలంలోకి వెళ్ళి సువార్త చెప్పలేదు. చచ్చిపోయిన అక్కడ అందరూ అవిధేయులైన ఆత్మలు ఉన్నాయి. వారు ఎవరంటే వాచర్స్, ఫాలిన్ ఏంజెల్. ఆదికాండం 6వ అధ్యాయంలోని పాపం చేసిన దేవదూతలు బంధించబడి ఉన్నారు. వారు వ్యభిచార అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు కాబట్టి వారికి పనిష్మెంట్ ఇచ్చారు. లూసిఫర్ గాడు అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు వాడు, కాబట్టి వాడు గాల్లోనే తిరుగుతున్నాడు. కాబట్టి ఏ పాపం చేశాడో చెప్పకుండా ఎందుకు వెళ్ళారో చెప్పాలి. మరి మీరు చాలామంది ఏమంటారండి, అన్నయ్య ఆదికాండం 6 మనిషి దేవుని కుమారులు కాదని చెప్పాను ఆల్రెడీ. కాకపోతే ఇది కాదు వాస్తవంకి. ఇది క్రీస్తు వారు చనిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళాడు. చెరగా పట్టుకుపోయినప్పుడు వీళ్ళని పట్టుకెళ్ళదు, కానీ పాపము, మరణము, సాతాను వాడి మీద అన్ని పబ్లిక్గా ఆయన ఎక్స్పోజ్ చేశాడు వాళ్ళు. అది తప్ప ఇంకంతే కాదు, ఇంకేం కాదు. టైం లైన్ ఆఫ్ 1 పీటర్, కొలస్సీ 2:15, ఎఫెసీ 4:8 టైం లైన్. ఈ 3 వచనాలు ఇప్పుడు సారాంశం. స్క్రిప్చర్ చూస్తే 1 పేతురు 3:19 ప్రకారం ద యాక్షన్ ఏంటంటే ప్రొక్లమేషన్. తర్వాత ఆడియన్స్ ఎవరు? ఇక్కడ పడిపోయిన మంచి ఆత్మలు కాదు. ఇక్కడ ఆడియన్స్ ఎవరు? ఫాలిన్ ఏంజల్స్. నోవాహ్ దేవులు ఉంటే ఫాలిన్ ఏంజల్స్ అవిధేయులుగా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఆత్మలుగా బంధించబడి ఉన్నారు కింద. ద రిజల్ట్ ఏంటి? దర్ డిఫీట్ ఈజ్ అనౌన్స్డ్. కొలస్సీ 2:15 ఏం చెప్తుంది? డిసార్మ్ పబ్లిక్ షో ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ద ఆడియన్స్ ఎవరు? ప్రిన్సిపాలిటీస్ పవర్స్. ద రిజల్ట్ ఏంటి? దేర్ అథారిటీ ఈజ్ స్ట్రిప్డ్ అవే. ఎఫెసీ 4:8 ఏం చెప్తుంది? లీడింగ్ క్యాప్టివ్ ద పవర్ ఆఫ్ సిన్ అండ్ డెత్. ఆడియన్స్. ద రిజల్ట్ ఏంటి? యెషువా హోల్డ్స్ ద కీ ఆఫ్ డెత్ అండ్ హేడిస్. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఫ్రమ్ క్రూసిఫిక్షన్ టు అసెన్షన్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కాదండి. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా 1 పేతురు 1, లోక 23, 1 ఎఫెసీ 4వ అధ్యాయం 4-9 వచనం, తర్వాత కీర్తన 68, తర్వాత 1 పేతురు 3వ అధ్యాయం. ఈ 4 వచనాల యొక్క సారాంశం ఒక క్రమ పద్ధతిలో మీరు చెప్పు బాబు ఈవెంట్స్ ఏం జరిగాయి అంటే, ఈవెంట్ చూడండి, తర్వాత స్టేట్ ఆఫ్ యెహోషువ చూడండి, అప్పుడు యేసుక్రీస్తు వారి పరిస్థితి చూడండి, రిలవెంట్ యాక్షన్ చూడండి, స్క్రిప్చర్ సపోర్ట్ చూడండి. మొదట క్రూసిఫిక్షన్ జరిగింది. ఆయన పూర్తిగా చనిపోయాడు అంటే ఆత్మ సజీవంగా బతికే లేదు. ఆ 3 రోజులు అన్కాన్షియస్గా ఉన్నారు ఆయన.
తర్వాత పునరుద్ధానం క్విక్ ఎండ్ అనే పదం కూడా వాడబడింది బైబిల్లో. మేడ్ అలైవ్ అని అర్థం, అంటే ముందు బతుకున్నాడని కాదు అక్కడ. ఇప్పుడు మేడ్ అలైవ్, ద ప్రొక్లమ్ విక్టోరియస్ హీరో, ది డ్రీమ్ డిసార్మింగ్ ద ఎనిమీ, ది ఎసెన్స్ లీడింగ్ క్యాప్టివ్ పెంతుకోస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ద స్పాయిల్స్, ఈ స్పెండ్స్ ద గిఫ్ట్స్. ఇది క్రమం. ఇంత క్లారిటీగా ఎవరండి చెప్తారు మీకు? మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్తను ఎవడైనను పరలోకము నుంచి వచ్చిన ఎవడైనా దూతను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పి మీరు అంగీకరించిన సువార్త కాక మరొక ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు గాక. 1 కొరింథీ 15:3-4 నాకు ఈబడిన ఉపదేశం ఎదుట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాప నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన లేఖనాల ప్రకారం ఆయన మూడో దిన లేపబడిన ముందు 3 రోజులు బతికే ఉన్నాడు కాదు. క్రీస్తు లేపబడినని మీ విశ్వాసం, లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకొన మీ పాపంలోనే ఉన్నారు. ఎవరైనా మరొక సువార్త చెప్తున్నారు, ఇప్పుడు క్రైస్తవ లోకం దిద్దుబాటు రావాలి. ఏంటో మరొక సువార్త? ఆయన నిజంగా చనిపోలేదు, ఆయన క్రీస్తు వారు నిజంగా చనిపోలేదు, ఆయన శరీరం మాత్రమే చనిపోయింది, ఆయన ఆత్మగా బతికే ఉన్నాడు. ఆత్మగా బతికున్నప్పుడే ఆయన చెరసాలకు వెళ్ళి పరదేశంలో ఉన్న చెరసాలలో ఉన్న పరిశుద్ధులు వెళ్ళి స్వార్థ ప్రకటించాడు అని, మళ్ళీ ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కడు మరొక సువార్త చేస్తున్నాడు. మీకు తస్మాత్ జాగ్రత్త. క్రీస్తు నిజంగా చనిపోయాడు, మృతి పొందాడు, 3వ రోజు లేపబడ్డాడు. ఇది సువార్త. దీనికి వ్యతిరేకంగా ఆయన బతికే ఉన్నాడంటే ఆయన చనిపోలేదని ప్రకటిస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైన బోధ ఇంకోటి ఉంది ప్రియులారా. ఎంత వేదనతో చెప్తున్నాను ప్రభువులో. ప్రియులారా, ఈ ప్రభువు ఒక నోటితో ప్రభు చనిపోయాడు మనుషులు సువార్త చెప్తూనే ఇంకో నోటితో దానికి సువార్తకి పాత్ర వేసేస్తున్నారు వీరంతా కలిపి. వీళ్ళు ఏం చెప్తున్నారు? నోటితో చనిపోయాడని చెప్తున్నారు, యేసు నమ్ముకో మీకోసం చనిపోయాడు, ప్రాణం తిరిగి లేచాడు అంటూనే లేదు చనిపోలేదు, ఆయన యాక్టింగ్ చేశాడని ఇంకో నోటితో ఇలాంటి బోధలు చేస్తున్నారంటే క్రీస్తును అవమానపరుస్తున్నారు. ఇలాంటి వారు చాలా జాగ్రత్త ప్రియులారా. అనదర్ గాస్పల్, ట్రూ గాస్పల్ ఏంటి? అనదర్ గాస్పల్కి ట్రూ గాస్పల్ ఇప్పుడు ఉన్న సందర్భాలు బట్టి 2 విపరీతమైన సువార్తలు ఉన్నాయి. అదేంటో చూద్దాం. ఇప్పుడు మరొక సువార్త క్రైస్తవ సేవకులు చెప్తున్నారు. ఏంటది? డెత్ ఈజ్ ఎ డోర్వే టు అనదర్ కాన్షియస్ ప్లేస్. ఇది వీరు చెప్పేది. డెత్ ఈజ్ ఎ స్లీప్ అని బైబిల్ చెప్తుంది. మరొక సువార్త ఏంటి? హీ వాజ్ యాక్టివ్ అండ్ ప్రీచింగ్ డ్యూరింగ్ ద 3 days. ఆయన బతికే ఉండి యాక్టివ్గా ఉండి 3 రోజులు బతికే ఉండి చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోషువ వాజ్ డెడ్ అండ్ సైలెంట్ డ్యూరింగ్ ద 3 days అని బైబిల్ చెప్తుంది. మరొక సువార్త ఏంటి? ద స్పిరిట్ ఆఫ్ యెహోషువ ఈజ్ యాక్టివ్ బికాజ్ హీ ఈజ్ ఇమ్మార్టల్. బైబిల్ ఏం చెప్తుంది? ఇమ్మార్టాలిటీ వాజ్ గివెన్ టు ద సన్, హీ వాజ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, హీ స్పిరిట్ వాజ్ నాట్ కాన్షియస్ అంటిల్ మేడ్ అలైవ్. ఇది బైబిల్ చెప్పే సువార్త. ఫోకస్ ద సర్వైవల్ ఆఫ్ ద గోస్ట్, focus the power of resurrection. This is the two different gospels we have been preached. I am preaching you the real gospel. True traditional views of cross, or traditional Christian view, mockery ఇది biblical view. Yahushua is inherently immortal, but Yahushua received life from the Father. ఇది బైబిల్ స్వార్థ. ఓన్లీ ద ఫ్లష్ డైస్, ద పర్సన్ స్టేడ్ అలైవ్. అది చెప్పి ట్రెడిషనల్, అది ఒక రకమైన మోకరీ. ఈ బైబిల్ ఏం చెప్తుంది? ద హోల్ పర్సన్ డైడ్, అంటే హీ వాజ్ పోర్డ్ అవుట్ హిస్ సౌల్ అంటూ డెత్ అని యెషయా 53:12 చెప్పాడు. ఈజ్ పోర్డ్ అవుట్ హిస్ ఓన్ సౌల్ అంటారు. సౌల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బాడీ ప్లస్ స్పిరిట్. గమనించాలి. సౌల్ అంటే ఈ మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సౌల్, బాడీ ప్లస్ బ్రెత్ కలిస్తేనే సౌలు. హీ వాజ్ కాన్షియస్ ఇన్ ద గ్రేవ్, అది చెప్తుంది. తప్పుడు క్రైస్తవ్యం. He was in the sleep of death, unconscious for the 3 days. Resurrection is a formality. Resurrection is a miraculous necessity. ఇదే డిఫరెన్స్ ప్రియులారా. మీరు ఏ డిఫరెన్స్ చూస్తారో మీరు గమనించండి. ద కాంట్రాస్ట్ ఆఫ్ ద టూ స్పిరిట్, మరొక ఆత్మను కూడా ప్రకటిస్తారు. ఇంకో ట్రినిటేరియన్ క్లైమ్, త్రిత్వవాదులు చెప్పే ఈ స్పిరిట్ ఏంటో చూద్దాం. హీ డైడ్ యాజ్ ఎ మ్యాన్ బట్ హీ లివ్డ్ యాజ్ గాడ్. Yahushua said, I am he was that liveth and was dead అని ఈయన చెప్తాడు. నేను చనిపోయాను అంటున్నాడు ఇక్కడ స్పష్టంగా. నేను 3 రోజులు చనిపోయాను, అయితే యుగాలు సజీవుడే బతికే ఉన్నాను అంటున్నాడు. నేను 3 రోజులు నేను చనిపోయాను అంటున్నాడు. నేను చనిపోలేదు, నా బాడీ మాత్రం చనిపోయి నేను బతికే ఉన్నాను 3 రోజులు అని చెప్పట్లేదు. నిజంగానే చనిపోయాడని చెప్తున్నాను. వీళ్ళేమో ఏం చెప్తున్నారు? లేదు ఆత్మగా బతికే ఉన్నాడు అని చెప్తున్నారు. దుర్మార్గం. ద గాడ్ పర్సన్ కెనాట్ బి అన్కాన్షియస్. ద సన్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, బైబిల్ చెప్పేసి వార్త, అండ్ బికేమ్ సౌల్ దట్ స్లీప్స్.
ద ట్రినిటీ స్టేడ్ ఇంటాక్ట్ డ్యూరింగ్ ద 3 days. మరి వీళ్ళు చెప్పిద్దాం, ద కనెక్షన్ ఆఫ్ లైఫ్ వాజ్ బ్రోకెన్, హూస్ వాజ్ డెడ్ ఫర్ 3 days. రిజల్ట్, గాడ్ సాక్రిఫైస్డ్ ఏ హ్యూమన్ సూట్. God sacrificed his only begotten son. This is the result. This is biblical reality. ట్రినిటీ అని చెప్పే సువార్తే వేరు, వారు చెప్పే వారు ప్రకటించే యేసు వేరు, వారు ప్రకటించే ఆత్మ వేరు. ప్రియులారా, పితృత్వ బోధ అనేది పచ్చి అబద్ధ బోధ. కాబట్టి ఈ మూడింటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేప్పుడు ఆఖరిగా మిగిలిపోయింది లాజరు ధనవంతుడు కదా, అబ్రహాం రొమ్ము. ఇది చూద్దాం ప్రియుల. ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ ద బెగ్గర్. ఇది కాన్సెప్ట్, క్రిస్టియన్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్. నరకలోకం లేదా పాతాళ లోకం క్రిస్టియన్ మైండ్ సెట్లో, క్రిస్టియన్లు క్రైస్తవ బోధించే ఒక ఊహాజనితమైన ప్రపంచం ఏదైనా ఉందండి ఇదే. ఒకటేమో బాగా అగాధము మధ్యలో అడ్డుంది, వారు అటువైపు వెళ్ళారు, ఇటువైపు వెళ్ళారు. అబ్రహాం బోసం అంటే అది పరదేశం, ఒకప్పుడు భూమి కింద ఉంది. ఆ భూమి కింద మరో ప్రాంతం సైడ్న పెద్ద గ్యాప్ ఉండి పక్కన అటువైపు టార్మెంట్ ప్లేస్ ఉంటుంది, వేదనకరమైన స్థలం ఉంటుంది. ఇదంతా 2 separate ఛాంబర్ సెపరేటెడ్ బై గ్రేట్ గల్ఫ్ బినీత్ ది ఎర్త్ అని. ఇది ఊహాజనితమైన క్రిస్టియన్ భయభ్రాంతులు మనుషులను చేయడానికి చేసే పనులు. యేసుప్రభువు వారు నిజంగా మరి చెప్పారా అంటే చూద్దాం. ఇది అబ్రహాం లాజరు కథ మనం ఇప్పుడు చూద్దాం. ఇది 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాల వరకు ఉంటుంది, మనం చదువుదాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కరువులతో నిన్నవాడై ధనవంతుని ఇంటి వాకిటి పడి ఉండి అతని బల్ల నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కరుపును నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకొనబడిన. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడను. అప్పుడు పాతాళంలో బాధించబడుతుంది. ఇక్కడ ఏముంటుంది తెలుగు బైబిల్లో? పాతాళము. ఒరిజినల్ హెబ్రీలో ఏముంది? గ్రీక్లో హేడిస్. హేడిస్ అంటే సమాధి, పాతాళం కాదు. ఇక్కడ కూడా కూని చేసి మనకు ఒక హెల్ కాన్సెప్ట్ బుర్రకాయలో తీసుకొచ్చారు. పాతాళం కాదు, ఇక్కడ తప్పుడు తర్జుమైంది. షియోల్ సమాధానం రాయాలి. సమాధిలో వెళ్ళిపోయిన తర్వాత మనం కీర్తనకారుడు చెప్పిన అనేక సందర్భాలు ఫస్ట్ పార్ట్లో చూసాం. సమాధికి వెళ్ళిపోయిన తర్వాత తెలివి ఉండదు, బుద్ధి ఉండదు, ఏ గుడ్డు ఉండదు. మీరు చదవండి, చూడండి ప్రియులారా. సమాధికి పోయిన తర్వాత ఎలాంటి నాలెడ్జ్ ఉండదని బైబిల్ స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇదంతా ఏంటో చూద్దాం. బాధించబడుతూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలును నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లబార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజాలతో నేతన పడుతున్న కేకలు వేశాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ఇష్టమైనట్టు సుఖంగా అనిపించితే అలాగనే లాజరు కష్టపడి అనుభవించానని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటుకోరు వారు దాన్ని భోజాలుకుంటున్నారు. అక్కడ వారు మా మధ్యకు దాటి రాజాలకుంటున్నట్లు మాకును మీకును మధ్యన అగాధం లాంటిది ఒకటి ఉందని చెప్పాను. ఇంకా స్టోరీ ఉంది. అప్పుడు ధనవంతుడు ఏమన్నాడట, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలం నాకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనిచున్నాను. అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినని ఎడల అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహాం, అలాగ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళి ఎడల వారు మానవం పొందుదరని చెప్పినందుకు అతను మోషే ప్రవక్తల్లో వారి వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచిన వారు నమ్మరని అతనితో చెప్పాను. ఇదండి యేసు ప్రభువు వారు చెప్పింది ఉపమానం. ఏంటంటే ఇక్కడ మనం గమనించాలి, ముందు ప్రాథమిక అంశాలు ఏంటంటే, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, అబ్రహాం చనిపోయాడు. అబ్రహాము రొమ్ము కిందన పాతాళంలో ఉన్నాడని రాయబడింది. మీకు ప్రాథమిక అంశాలు మరి గుర్తున్నాయి కదా. అబ్రహాం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ తన అనుగ్రహించి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మట్టికి వెళ్ళిపోయిన అబ్రహాము మళ్ళీ పాతాళ లోకం ఎక్కడున్నాడు? లేడు. ఇదంతా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో మీకు అర్థం కావాలి. యేసుప్రభు వారు రియల్ స్టోరీ చెప్పట్లేదని మీకు ఇప్పుడు అర్థం కావాలి. ఎందుకు చెప్తున్నాడో మనం చూద్దాం. యేసుప్రభు వారు ఇదంతా ఉపమానం చెప్తున్నాడు, అంతేగాని రియల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ ఎందుకు చెప్పాలి? ఎందుకంటే అక్కడున్న ప్రేక్షకులు అందరికీ తెలుసు, మట్టికి వెళ్ళిపోతే అబ్రహాం ఇప్పుడేమి పరలోకంలో లేడు, లేదా పాతాళ లోకంలో లేడు. గమనించాలి, ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోయినోడికి ఏమీ తెలియదండి. ఇంకోటి గమనించాలి. అలాగే ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, చనిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. ఆల్రెడీ అబ్రహాం చనిపోయాడు కదా, బతికే ఆత్మగా బతుకున్నాడని బైబిల్ తప్పుడు బాధ. ఇది ఇమ్మోర్టల్ సౌల్ డాక్టరీన్ అనమాట.
అబ్రహాం బతికిలేడు, లాజరు బతికిలేడు, ధనవంతుడు బతికిలేదు. ఇంకోటి మనం రాజీ పడాలి. ఇంకో దగ్గర ఇది నిజమైన స్టోరీ అయితే ఇంకో దగ్గర రాజీ పడలేదు. ఏంటంటే మనుషులు ఒక్కసారి మరణించాలా, తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తర్వాత తీర్పు తర్వాతే శిక్ష ఉంటుంది. తీర్పు రాకముందే వీడు వేదనకరమైన నరకంలో పడివేయబడ్డాడంటే ఇది పశ్చాత్తాపం. ఎందుకంటే నరకాన్ని, పాతాళాన్ని షియోల్ని, మరణాన్ని అగ్నిగుండంలో పడిచేస్తాడు. అది మా అగ్నిగుండమే, ఇది అగ్నిగుండం అయితే దానికి అర్థం లేదు పిల్లరా. పాతాళం కాదు యాక్చువల్గా తర్జుమా, సమాధి. దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసుప్రభు వారు సమాధిని, మరణాన్ని రెండు తీసుకొచ్చి ఆ అగ్నిగుండంలో పడేస్తాడు. అది తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. ఇంకోటి నమ్మొచ్చండి, తీర్పు జరగకముందే శిక్ష అనుభవిస్తున్నారని మనం నమ్మాలంటే ఒక దేవుడు అన్యాయస్తుడిగా మనం చిత్రీకరిస్తున్నాం, క్రీస్తు వారు అన్యాయస్తుడిగా చూస్తున్నాం. ఎందుకంటే తీర్పు జరగకుండానే శిక్ష విధించేస్తున్నాం. చూడండి, చాలామంది ఒక దొంగ దొరికాడు, అది మంచోడు దొంగ దొరికాడు, వాడు కోర్టుకు అప్పచెప్పాలి పోలీసులు. వీళ్ళు ఏం చేస్తారు, తెలివిగా శనివారం పూట అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే బెయిల్ తెచ్చుకోవడం అవ్వదు, కోర్టు జడ్జి గారిని కలవడం అవ్వదు. ఈ 3 రోజులు తంతారు, కొడతారు, చేస్తారు. వీడి చట్టం వీళ్ళ చేతిలోకి తీసుకుంటారు. అప్పుడు జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. జడ్జి గారు తీర్పు తీర్చాక ఇతను ఏదైనా చేయాలి. ఇంట్రాగేషన్ చేయాలన్నా, కొట్టాలన్నా జడ్జి గారు పర్మిషన్ అవ్వాలి. కాబట్టి ఇంకా తీర్పు జరగకుండానే ఇంటర్మీడియట్ తీర్పు అంటే ఇది ఎక్కడ ఉందో మరి. ఇంటర్మీడియట్ తీర్పు ఇది ఎక్కడ బైబిల్లో లేదండి. మనిషి చనిపోయాక తీర్పులోకి రావాల్సిందే. తీర్పులోకి రావాలంటే వాడు చలనంతో ఉండాలి. వాడు బతుకుంటేనే కదా తీర్పు వినగలడు. వాడు చచ్చిపోయినోడికి ఏం తెలుస్తుంది. కాబట్టి అంతా ఉపమానం. ముందు మనం ఈ విషయాలు గమనించుకుని, ద బైబిల్ కన్సిస్టెంట్లీ టీచర్స్ దట్ ద డెడ్ ఆర్ అన్కాన్షియస్, దే డూ నాట్ థింక్, స్పీక్, ఫీల్ పెయిన్ అండ్ ఎక్స్పీరియన్స్ అవేర్నెస్. నొప్పి కానీ వారికి చచ్చిపోయిన తెలియదు. ముందు అది ప్రాథమిక అంశాలు మనం గుర్తుపెట్టుకుంది. లాజర్కి అది అర్థం కావాలంటే ముందు ఇది తెలియాలి. దట్ నో నథింగ్ అట్ ఆల్. ఎఫ్ఈసి ప్రసంగి 9:5, కీర్తన 146:4. హీ స్పిరిట్ గోస్ అవుట్ అండ్ హీ రిటర్న్స్ టు ద గ్రౌండ్. ఈ స్పిరిట్ అండ్ హిస్ బ్రెత్ గోస్ అవుట్స్ అండ్ హీ రిటర్న్స్ టు ద గ్రౌండ్ ఆన్ దట్ వెరీ డే హిస్ థాట్స్ షల్ పరిష్. ఇంకా మాట్లాడుకోవడం ఇవన్నీ అంతా ఉండదు. యేసుప్రభు వారు వారికి బుద్ధి వచ్చేలాగా వారికి ఉపమాన రీతిలో వారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నా చూద్దాం. ఇఫ్ ద డెడ్ ఆర్ అన్కాన్షియస్, ద రిచ్ మ్యాన్ ఇన్ ద పెరాబుల్ కెనాట్ లిటరలీ బీ సఫరింగ్, స్పీకింగ్ ఆర్ ప్రెజనింగ్ ఆఫ్టర్ డెత్. ఎనీ ఇంటర్ప్రిటేషన్ ద టీచర్స్ కాన్షియస్ టార్మెంట్ డైరెక్ట్లీ కాంట్రడిక్ట్స్ దీస్ క్లియర్ స్టేట్మెంట్స్. ఇది మన పూల సిద్ధాంతం తెలియాలి. ముందు లోక 16కి న్యాయం చేయాలంటే, దాని భావానికి న్యాయం చేయాలంటే ముందు ఈ ప్రాథమిక సత్యాల్లో తొంగలో తొక్కకూడదు. పైన ఉన్న ప్రాథమిక సత్యాలకి తొంగలో తొక్కకూడదు. ముందు వీటి మీద అవగాహన చేసుకునే మనం ఫర్దర్గా వెళ్ళాలి. ఏంటి ఆ ఫర్దర్గా వెళ్ళాల్సిన సందర్భం ఏంటంటే, ఇక్కడ గమనించాలి. యేసుప్రభు వారు చెప్పినవి ఏంటో మనం గమనించాలి. మత్తయి సువార్త 13:34-35 చదివితే, నేను నా నోరు తెరిచి ఉపమానరీతిగా బోధించును, లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను చెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటి జనము సమూహములకు ఉపమానరీతిగా బోధించాను. ఉపమానం లేకుండా వారికి ఏది బోధించలేదు. యాక్చువల్గా ఇప్పుడు లోక 16లో ధనవంతుడి కథ ఒక ఉపమానం. ఏది ఉపమానం లేకుండా బోధించలేదు. ఉపమానం అంటే రియల్ స్టోరీలు అని కాదు. చూడండి, కీర్తనలు 16:25లో, యోహాను 16:25లో ఈ సంగతి గూఢార్థంగా మీరు చూస్తే గూఢార్థమైన సంగతులు అన్నమాట ఉపమానం అంటే. అయితే నేను ఇంకా ఉన్నప్పుడు గూఢార్థమైన మీతో మాట్లాడగా తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియవచ్చునని మీతో చెప్పాను. కాబట్టి ఇవి పెరాబుల్ అని మీరు గమనించాలి. పెరాబుల్లో ఆత్మీయ పాఠాలు ఉంటాయనేది మాత్రం వాస్తవం. లిటరల్గా ఉన్నది ఉన్నట్టే జరిగిపోయిందని కాదు పిల్లారా. ఇక్కడ ఉపమానంలో ధనవంతుడు పాతాళాలను వెళ్ళినట్టు ఉంది. మనం గ్రీక్ పదం చూస్తే స్పష్టంగా హేడిస్ అని ఉంటుంది. దీనికి అర్థం కేవలం సమాధి, అంతేగాని ఏ నరకమో లేక పాతాళమో కాదు. ప్రకటన గ్రంథం 20:13-14-15 చదివితే 2 తీసుకెళ్ళి వేసేస్తాడు నరకంలో, అదే అగ్నిగుండంలో. మరణం అనంతరం పునరుద్ధానం జరగాలి, అప్పుడు తీర్పు జరగాలి. ఆ తర్వాతే అవిశ్వాసులు అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు దాకా యాతన పడుతున్నారని కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు సందర్భాన్ని, దానికి ముందు సందర్భం చదివితే లోక 16:19 చదివి దానికి ముందు వచ్చిన చదివితే, ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలు విని ఆయనను అపహసించుచుండగా అని ఉంటుంది. అని ఎటకారం ఆడుతున్నారు, నవ్వుతున్నారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలి. కాంటెక్స్ట్లో ధనవంతులైన ఒక పరిచయులు ఉన్నారు, వారిని చూసి ఈ ఉపమానం చెప్పాడు. బతుకున్న వారి గురించి చెప్తున్నాడు. ఇక్కడ యేసు నిజమైన సమస్య హైలైట్ చేస్తున్నాడు. చనిపోయిన వారి గతి కాదు, జీవించున్న వారి ప్రతిస్పందన. మత నాయకులు ఇప్పటికే దేవుని వాక్యం ఉంది, అప్పటికే వాళ్ళ దగ్గర
ఈ పరిచయుల దగ్గర సద్దుకేల దగ్గర దేవుని వాక్యం ఉంది. వారు దానికి వినడానికి నిరాకరిస్తే ఏ అద్భుతం పునరుద్ధానం కూడా వారిని ఒప్పించదు. అంతే కదా, వారి దగ్గర బైబిల్ ఉంది, మోషే ఉన్నాడు, అందరూ ఉన్నారు. అవి చెప్పినప్పుడు వాటిని అంగీకరించలేనప్పుడు ఎవడో మనిషి చనిపోయి బ్రతికిస్తే సువార్త చెప్తే వారు నమ్ముతారండి? ఉదాహరణకి లాజరా ఉన్నాడు. లాజర్ అనే పదం ఎందుకు రాయబడిందో కూడా చూద్దాం. లాజరు నిజంగానే ఆ టైంలో బ్రతికాడు, తెలుసు కదా. మార్తా బ్రదరు మరి చనిపోయిన తిరిగి లేచాడు. మరి వాళ్ళు నమ్మారండి? ఒకడు చనిపోయి వస్తే బతుకుతారా? బతకరు. ఈ బైస్ప్రవర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు చూడండి. యేసు పునరుద్ధానం జరిగినప్పటికీ చాలామంది ఆయన తిరస్కరించినప్పుడు ఈ ప్రకటన నిజమైందని తర్వాత నిరూపించబడింది. ఇక్కడ మేము ఈ పెరాబుల్ని జాగ్రత్తగా విడమరుద్దాం. ఇక్కడ వారు ధనవంతుడు చాలా ఖరీదైన బట్టలు వేసుకున్నారట. పర్పుల్ లినిన్ బట్టలు వేసుకున్నారట. ఇంతకీ పర్పుల్ లినిన్ బట్టలు ఎవరు వేసుకుంటారండి? ఇక డ్రెస్సులో కనపడుతుంది చూడండి, పిక్చర్లో పర్పుల్ కలర్ కనపడుతుంది, లోపల లెనిన్ డ్రెస్ కనపడుతుంది. ప్రీస్ట్లీ కలర్స్ అండి, యాజకులు వేసుకునే కలర్స్ ఇవి. నిర్గమాకాండం 28:5-6 లాజరస్ రిప్రజెంట్ జెంటైల్స్ హూ ఆర్ వితౌట్ హోప్. ఇక్కడ లాజరస్ కథ ఎవరంటే వీరికి ఏంటంటే ఈ దుర్మార్గులు ఏంటి ఇక్కడ ఉన్న పరిశీలనని ఉద్దేశించి ఉపమానం చెప్పాడు. వీళ్ళు ఏంటంటే బతుకుండగానే వీరికి ధర్మశాస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వీరేదో గొప్పవారుగా ఫీల్ అయిపోతున్నారు. ధనవంతుడు సాయం చేయడు, వీళ్ళ దగ్గర డబ్బులు పిచ్చి వీరికి దేవుడు కంటే డబ్బులు ఎక్కువగా ప్రేమించేవారు. వీళ్ళు ఎక్కువ హోదాని ఎక్కువగా కోరుకునేవారు. వారికి పబ్లిసిటీ కావాలి, పబ్లిసిటీని ఎక్కువ కోరుకునేవారు. వారు మరి మాకంటే అన్ని జనులు కుక్కల్లా చూసేవారు, కుక్కల్లా చూసేవారు. యూదులు మేము గొప్పవారు, మేము అబ్రహాము సంతానము అని చూసేవారు. లాజరు అనే పదానికి అర్థం దానికి ఎందుకు వాళ్ళు అన్ని జనులను గుర్తిస్తున్నాడు. లాజర్ అనే కొద వారికి నిరీక్షణ లేని వారు చెదిరిపోయిన 10 గోత్రాలు వారు చిన్న చూపు చూస్తున్నారు. అబ్రహాం కోసం అంటే ఇక్కడ నిజంగానే పాతాళలోకుండా అబ్రహాం కోసం కాదు, కానీ అబ్రహాము బోసం రొమ్ము అంటే ఇక్కడ స్పష్టంగా నిబంధన సంబంధమైన పదం ఇది క్రీస్తు వారు వాడుతున్నారు. ఇట్స్ ఎ జూయిష్ ఈడియం బికాజ్ యాక్సెప్టెన్స్ ఆన్ ఆనర్. ఎవరైతే ఈ పేదవాడుగా బతికాడు అయితే వీళ్ళ చేత రిజెక్ట్ చేయబడి ఉన్నారు, కానీ క్రీస్తుని అంగీకరించారు, వారికి నిబంధన పాలుభాగస్తులు అయ్యారని చెప్తున్నాడు. వారు యాక్సెప్ట్ చేయబడ్డారు, వారు హానర్ చేయబడ్డారు. మత్తయి సువార్త 8:11-12 చదివితే మీకు తెలుస్తుంది. దిస్ సింబలైజెస్ జెంటైల్స్ బీయింగ్ వెల్కమ్డ్ ఇన్ టు ద అబ్రహామ్స్ ఫ్యామిలీ బై ఫెయిత్. ఈ కారాంశం అంతా ఈ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే లాజర్ తన పేదవాడు అంటే వారు అన్ని జనులు క్రీస్తుని అంగీకరించి విశ్వాసం ద్వారా వారికి ఏ సూచనలు చూపించబడకపోయినా వారు విశ్వాసం ద్వారా క్రీస్తుని అంగీకరించి అబ్రహాము సంతతి వారు అయ్యారు. అబ్రహాము రొమ్ము అంటే అబ్రహాము నిబంధన పాలుభాగస్తులు అయ్యారు. కానీ వీరికి అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు ఎదురుగుండా ఉన్న క్రీస్తుని కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ఒకవేళ చనిపోయినోడు వచ్చి చెప్పినా సువార్త చెప్పినా వీరు నమ్మరు. ఎందుకంటే వారు బతుకున్నగానే ప్రవక్తలు మోసే చెప్పాడు, నన్ను గూర్చి మోసే రాశాడు, మోసే మాటలు నమ్మకపోతే నా మాటలు ఏమి నమ్ముతారని క్రీస్తు చెప్పాడు. కాబట్టి బతుకుండగానే బతుకున్నవాడు అంటే వాళ్ళకి అర్థమైన వాడిని ఉద్దేశించి చెప్పాడు యేసుప్రభు ఉపమానం. వారికి బుద్ధొచ్చేలా చెప్పాడని ఉపమానం మేము అర్థం చేసుకోవాలి పిల్లలు. ఇక్కడ 5 బ్రదర్స్ అంటే ది రిమైనింగ్ ఇజ్రాయెల్ రిజెక్టెడ్ యెహోషువాస్ రిజరెక్షన్. చాలామంది యేసుప్రభు చాలామంది చనిపోయినప్పుడు తిరిగి లేచిన తర్వాత చాలామంది రిజెక్ట్ చేసేసారండి. ఆయన అంగీకరించారు. సువార్తలు చెబుతున్నప్పుడు వాళ్ళు ఎగతాళి చేశారు, అపోస్తులను చంపారు. పిల్లలు ద గాస్పల్ గోయింగ్ టు ది జెంటైల్స్. అప్పుడు ఏమైంది? సువార్త యూదులు తిరస్కరిస్తే అన్ని జనులకు వెళ్ళింది. వారు చక్కగా అంగీకరించారు. లాజర్ లాగా వారికి నిరీక్షణ లేదు. ఒకడు పౌలు రోమపత్రిక 11 ఒకప్పుడు మనం నిరీక్షణ లేదు, మనకి వారి కుక్కల్లాగా చూస్తున్న యేసుప్రభు కూడా ఈ ఉపమానం వేరే ఉపమానం చెప్పాడు. కుక్కలకి పిల్లలు రొట్టె కుక్కలకి ఇవ్వడం కరెక్ట్ కాదంటే యాక్చువల్గా మీరు అర్థం యేసుప్రభు కుక్కలుగా అనట్లేదు. అక్కడ సమాజంలో యూదులు కుక్కలుగా చూసేవారు. ఇదేదో ఇప్పుడు మనం అనకూడదు, కానీ భారతదేశంలో కూడా ఇలాంటిది ఉంది. వారు తల నుంచి పుట్టారు కాబట్టి కింద వారు అందరినీ వారు కుక్కల కంటే హీనంగా చూస్తారు. ఎగ్జాక్ట్గా అలాంటి కల్చర్ వారికి ఉంది. వాళ్ళకి అన్ని బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు, వారికి దేవుని రక్షణ లేదు. వారి డబ్బు వారికి దేవుడు, వారికి హోదా కావాలి, అన్నీ కావాలి.
కాబట్టి ఇదండి. కాబట్టి దేవుని రాజ్యం యొద్ద నుంచి తొలగించబడి దాని ఫలమునిచ్చు జనులు దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడిన మీతో నిశ్చయంగా చెప్తున్నాను క్రీస్తు చెప్పాడు. కాబట్టి ఈ లాజర్ కథ అనేది వాస్తవం కాదు, స్టోరీ కాదు. ఇదంత పరమార్థం ఉంది. ఆత్మీయంగా వారికి బుద్ధి వచ్చేలాగా ఈ కాంటెక్స్ట్లో మనం పై వచనాలు చదివితే లోక 16, 13, 14 చదివితే ధనవంతులైన పరిచయుల గురించి చెప్తున్నాడు. కాబట్టి లాజరు చనిపోయి తిరిగి లేచాడు. అయినా సరే అది చెప్తే నమ్మాడండి. మెస్సియా అందు విశ్వాసం ఉంచి నమ్మారా? లాజరు చెప్తే ఇగో ఈయన నన్ను బతికించాడు, తిరిగి లేపాడు, నమ్మారా? నమ్మరు. చచ్చిపోయినాడు వస్తే సువార్త నమ్ముతామంటే అది మూర్ఖత్వం. చనిపోయినాడు వచ్చి చెప్పినా నమ్మరు. బైబిల్లో మనకు ఉంది. ఇప్పుడు మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు, అనేకమైన సాక్ష్యాలు ఇచ్చాడు. ఇవన్నీ కాదనుకుని మళ్ళీ ఎవడో యేసుప్రభువా నువ్వు వస్తేనే నేను నమ్ముతాను, నువ్వు కళ్ళు కనపడు అప్పుడు నేను నమ్ముతాను. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ సందర్భాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీస్తు చనిపోయిన తర్వాత ఆత్మగా వెళ్ళిపోయి నరకంలోని పారదేశకు వెళ్ళిపోయి ఆత్మల యొద్దకు పరిశుద్ధ వెళ్ళి స్వార్థ చెప్పి పరలోకాన్ని తీసుకుపోయాడు అనేది ఇది అలాగ అల్ల చేయకూడదు. ఇది కేవలం ఉపమానము, వారికి ఉద్దేశించి చెప్పిన సందర్భం. లాజరస్ అంటే అన్ని జనుల్ని ప్రస్తావించు వారు నిరీక్షణైన వారు ఒకప్పుడు దేవుడు లేకుండా క్రీస్తు లేకుండా బ్రతికారు. వీళ్ళకైతే అన్నీ ఉన్నాయని ఫీల్ అయిపోతున్నారు. వాక్యం ఉంది, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు సున్నత ఉంది, ఇవన్నీ గొప్ప ఫీల్ అయిపోతున్నారు దుర్మార్గులంతా. వీళ్ళంతా వాడు నరకానికి వెళ్తాడు, బతుకున్నా కానీ క్రీస్తుని అంగీకరించలేదు. చచ్చిన తర్వాత వాడు మరి అగ్నిగుండంకే వెళ్తాడు. మరి అది యేసుప్రభువు అదే చెప్తున్నాడు. బతికొచ్చి చెప్పినా ఉపయోగం లేదురా బాబు. లాజరు వచ్చి చెప్పాడు, నేను చనిపోయినా తిరిగి లేచి వచ్చి చెప్పినా మీరు నమ్మరు. ఎందుకంటే బైబిల్ ఉన్నది, మీకు మోసే మాటలు ఉన్నాయి. మోసే మాటలు నమ్మితే చాలు, మీరు అవి నమ్మరు కదా. ఇంకెందుకు చచ్చిపోయినాడు వచ్చినా చెప్పినా ఉపయోగం. ఇది నిజంగా చచ్చిపోయినాడు వచ్చి చెప్తాడని కాదు. కాబట్టి ఇది రియల్ స్టోరీ కాదు, ఒక ఆత్మీయ పాఠం నేర్పించడానికి క్రీస్తు చెప్పిన పాఠం. కాబట్టి ప్రియులారా, అల్టిమేట్గా నేను ఏం చెప్తానంటే లోక 23లో నువ్వు నేడు పరదేశంలో ఉంటావని, ఈరోజే పరలోకానికి వెళ్ళిపోతావని చెప్పలేదు. భవిష్యత్తు 1000 పరిపాలనలోని దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. ఆ రోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, పునరుద్ధానం తిరిగి లేపి ఆ రాజ్యంలో నేను చేరుస్తానని యేసుప్రభువు అప్పుడు గురించి చెప్పాడు. అందుకే ఆ స్పెసిఫిక్గా అడిగాడు దొంగ, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అంతేగాని ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపోయాను నేను చెప్పలేదు. అతనికి తెలుసు చనిపోయినాడు పునరుద్ధానం దాకా తిరిగి లెగడానికి అతనికి తెలుసు. కాబట్టి ఎఫెసీ పత్రికలో చెరగా పట్టుకుపోయాడంటే ఎనిమీస్ని పట్టుకెళ్ళాడు. ఎనిమీస్ని పబ్లిక్ ట్రయంఫ్, ఆయన విజయోత్సవాన్ని పబ్లిక్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేశాడు. సిన్ను డెత్ ఓడిపోయినట్టుగా ప్రకటించాడు. ఆ తర్వాత క్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత మాత్రం చెరలో ఉండే ఆత్మలో ఉండే వాచర్స్ దగ్గరికి వెళ్ళి వారు అక్కడికి వెళ్ళి మీ మీద విజయం సాధించానని ఒక ప్రకటన చేశాడు. ప్రకటన, స్వార్థ కాదు. అప్పుడు మనుషుల దగ్గర జీవులు తీసుకున్నాడు. అనేక మంది అన్ని జనులు ఆయనకి సబ్మిట్ అయ్యారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆ శతాధిపతి ఆరాధించాడు. మనుషుల దగ్గర జీవులు తీసుకున్నాడు, మనుషులకి ఈవులు ఇచ్చాడు. ప్రియులారా, ఇది సందర్భం. కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే ఈ 5 వచనాలు వాక్యాన్ని సరిగ్గా వివరించకపోతే, ఎవడైనా వాక్యాన్ని ట్విస్ట్ చేస్తే ఏమవుతుందని 1 పేతురు 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. పేతురు ఏం చెప్తున్నాడు? వాడు స్వకీయ నాశనానికి వెళ్తాడు. సంఘాన్ని చెరగొడుతున్నారు పిల్లలు. ఇలాంటి బోధలన్నీ చేసి వారు ఏదో పెద్ద మేధావులుగా ఫీల్ అయిపోతున్నారు. పబ్లిసిటీ వచ్చింది, పబ్లిక్ స్పీకర్స్ అయిపోయారు కదా, వాళ్ళు ఏదో గొప్పవారుగా జ్ఞానవంతులుగా కనబరుచుకుంటున్నారు. వారి జ్ఞానం అంతా కనీసం ఆదికాండం 2వ అధ్యాయం కూడా వారికి అర్థం కాకుండానే వీళ్ళు మహాబోధకులు అయిపోయారు పిల్లలు. ఇలాంటి వారిని కంట కనిపెడుతుండండి. ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. మీరు అలా ఉన్నదో పరిశీలన చేయండి. క్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆత్మల యొద్దకు వెళ్ళాడంటే వీరు కాదు, మనుషుల యొద్దకు. మనుషులు చనిపోయిన తర్వాత ఈ పరలోకంలో ఆత్మలో ఊపిరి దేవుని యొద్దకు వెళ్ళి మంచోడని చెడ్డోడైనా మన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతేగాని ఆత్మల పాతాళలోకంలో యేసుప్రభువు వెళ్ళారు. చనిపోయిన వెంటనే కాదు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆత్మరూపేణ బతికించబడి అప్పుడు వెళ్ళారు. ఈ రెండింటి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ చివరి తర్వాత, ఇప్పుడు ఇన్ని 3 పార్ట్స్, ఆ తర్వాత మనం నెక్స్ట్ ఒక పార్ట్ చేయాలి ప్రియులారా. అది ఏంటంటే నెక్స్ట్ మనం చేయబోయే వీడియో ఏంటంటే హానోకు, ఏలియా మరి సజీవులుగా పరలోకం వెళ్ళిపోయారు లేదా? ఇదొక తప్పుడు బాధ. నిజంగా పరలోకం వెళ్ళిపోయారండి వాళ్ళు, బతికండగానే వెళ్ళిపోయారండి. ఇది పచ్చి తప్పుడు బాధ. ఇది చాలా ఈజీ అర్థం చేసుకోవడం. వాటిని కూడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇది అంతా అయిపోతే ప్రస్తుత మానవుడు చనిపోయిన తర్వాత ప్రస్తుత స్థితి ఏంటో మనం అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. తర్వాత తీర్పు తర్వాత ఇదొక భయంకరమైన తప్పుడు బోధ ఉంది. అది లాస్ట్ పార్ట్గా మనం చూద్దాం. అంటే నరకంలో ఇలా వేగుతూ ఉంటారు, కాన్షియస్ ఎటర్నల్ టార్మెంట్గా చెప్తారు క్రైస్తవ బోధకులు. ఎంత పచ్చాబద్ధ బోధ.
దాన్ని కూడా మనం నెక్స్ట్ 5th వీడియో, ఇది 3rd వీడియో, 4th వచ్చాక మనం 5th వీడియోలోకి మనం ఈ విషయాలు గమనిస్తాం. సువార్త ప్రకటిద్దాం. సువార్త ప్రకటించినప్పుడు దేవుడిగా మనము ప్రకటిద్దాం. ఆయన ప్రేమ కలిగిన వాడు. అంటే నరకం లేదని నేను అనట్లేదు సుమా, నరకం ఉంది, వేతన ఉంటుంది అక్కడ. మరి చచ్చిన తర్వాత చచ్చిపోయిన వాడికి నొప్పి ఉండదా? నొప్పి ఉంటుంది, కానీ యుగయుగాలు అలా కాలుతూ ఉంటారు, కానీ వాళ్ళు అల్టిమేట్గా బూడిదైపోతారు. అవి మనం నెక్స్ట్ పార్ట్స్లో చూద్దాం. యెహోవా మమ్మల్ని మేము కుటుంబాల బహుగా దీవించిన కాక కొద్ది లాంగ్గా ఉండొచ్చు ప్రియులారా. మరి నేనేంటంటే లైకుల కోసమే, సబ్స్క్రిప్షన్ కోసం నేను చేయను, పాటలుగా చూసి చెప్పొచ్చు, చిన్న మొక్కలా తేల్చేయవచ్చు ఈ వర్షం అంతా. నాకు అలాగా మొక్కలో తేల్చేయడం నాకు ఇష్టం లేదు. అలాగా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఇప్పుడు చెప్పిందంతా చెప్పవచ్చు, సింపుల్గా ఫట్ అని చెప్పవచ్చు. నాకు లైకుల కంటే న్యాయం చేయడం ఇష్టం, సబ్జెక్ట్కి న్యాయం చేయడం ఇష్టం ప్రియులారా. నేను ఏది ఎస్కేప్ అవ్వకుండా వాక్యంలో ఉన్నట్టు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగానే ఇంత సుదీర్ఘమైన సమయం పడుతుంది. మీకు కూడా కష్టమే ఇంతసేపు వినడం, అయినా కూడా ఓపిక తెచ్చుకుని నెట్ దాచుకుని నెట్ లో క్వాలిటీలో చూడండి ప్రియులారా. యెహోవా మిమ్మల్ని దీవించి నెక్స్ట్ వీడియోతో, ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీడియోతో త్వరలోనే కలుద్దాం.